మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుడు తన మహాకృపను బట్టి 1994 జూలై 18వ తేదీన ఒంటరిగా బలహీనతో భయంకరమైన జ్వరముతో ప్రాణాపాయ పరిస్థితులతో ప్రభు చెప్పిన సేవకి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం అనే ప్రాంతానికి సేవకు వెళ్ళిన ఆ దినం మొదలుకొని దాదాపు 27 సంవత్సరాలు ప్రభు కాపాడి పడిపోకుండా, లోకములోకి అమ్ముడైపోకుండా, రాజీ పడకుండా మహిమగలిగిన దేవుని సేవలోనే బ్రతకడానికి, కొనసాగడానికి ప్రభు చూపించిన విశేష కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు ఆరోపిస్తున్నాను. నేనే తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నదని కోరుకుంటున్నాను. పూర్తిగా మహిమంతా దేవునికే ఆరోపిస్తున్నాను. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎందరో వచ్చారు, వెళ్ళారు. ఈ సమయానికి నాతో నిలిచి ఉన్న మీరు దేవుని కృపలో చాలా సంవత్సరాలుగా నాతో ఉన్నవారు. ప్రభువు నన్ను మీకు సంఘ కాపరిగా, ఆత్మీయ తండ్రిగా అనుగ్రహించింది మొదలుకొని విడువక వెంబడిస్తున్నవారు. ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు మరణ పర్యంతరం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఆశీర్వాదకర అనుభవాలతో సాగాలని ఓ తీర్మానంతో మరలా నిబంధన చేసిన వారమై ముందుకు సాగాలని కోరుతూ ఈనాటి వాక్య ధ్యానానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక 2 వచనాలు చదివి మనము ధ్యానం చేసుకుందాము. నిర్గమకాండము 27వ అధ్యాయము 1-2 వచనాలు చదివిన తర్వాత లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వచనం చదవాలని కోరుతున్నాను. నిర్గమకాండం 27వ అధ్యాయము 1-2 వచనాలు చదివిన తర్వాత లేవియా కాండం 6వ అధ్యాయం 13వ వాక్యం చదవాలని కోరుతున్నాను. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాస్తుని అద్భుతాస్తములో దాచి అగ్నితో కాల్చి అభిషేకించి మహిమగల ఈ మీ సేవకు యోగ్యముగా పనికొచ్చు పాత్రగా మీ నోటి బూరగా మార్చి వాడుకోమని ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్నగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ అనండి మంచిగా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సంఘ సహవాస కూడికలలో మనము ఆరంభము నుండి కూడా సహవాసము అనే ఒక విలువైనటువంటి ఉపదేశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. తన కుమారుడైనటువంటి క్రీస్తుతో సహవాసమునకు తండ్రి మనల్ని పిలిచాడని, సహవాసం మన విలువను పెంచుతుందని, ఆధిక్యతనిస్తుందని, సహవాసములో కీలకమైన భాగ్యం సహవాసమేనని, ఇంకొకటి కాదని మనము ధ్యానించిన పిదప గత రాత్రి మీలో నిత్యము దహించు అగ్నితో ఎవడు సహవాసము చేయగలడు, నిత్యము కాలుచున్న వానితో ఎవడు నివసింపగలడు అనే ఒక సవాలుతో కూడినటువంటి సందేశాన్ని మనం విన్నాం. ఆయనతో సహవాసం చేయాలంటే, అగ్నితో సహవాసం చేయాలంటే ఆ అగ్నిని హత్తుకొని ఉండాలి అంటే ఆ మంట, ఆ వేడి మనం ఇష్టపడాలి. కాలవలసినదే కాలుతుంది తప్ప ఉండవలసినది అది కాలదని
చెత్త పొట్టు మాత్రమే కాలుతుందని, స్వచ్ఛత మిగిలిపోతుందని. కనుక ఆయన కంసాలి అగ్ని వంటి వాడే, మేలు చేసే అగ్ని తప్ప మన నాశనం చేసే అగ్ని వంటి వాడు కాదని. కాకపోతే ఆ వేడి, ఆ బాధ ఉంటుంది, తట్టుకోగలిగితే స్వచ్ఛత మిగులుతుంది అని మనం గత రాత్రి నేర్చుకున్నాం. ఈ సమయమందు ఎంతైనా పాస్టర్ గారు, నిత్యము దహించు అగ్నితో ఎవడు సహవాసం చేయగలడు? నిత్యము మండుచున్న వానితో, కాలుచున్న వానితో ఎవడుండగలడు అనే ప్రశ్న ఇప్పటికీ అలా ఉంటుంది. ఆ ప్రశ్నకు జవాబుగానే ఈ రోజున ప్రభు ఈ సందేశాన్ని మనకు ఇస్తున్నారు. ఈ కోణంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండడాన్ని బట్టి, ప్రభు బలపరుస్తూ ఉండడాన్ని బట్టి, ఆయన బయలుపరుస్తున్న ప్రతి మాటను బట్టి నేను ఆత్మలో ఆనందిస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తున్నాను, ప్రభుకే మహిమ ఆరోపిస్తున్నాను. మాట్లాడువారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడతారని నేను వాగ్దానం చేసినట్లు ఆశ్చర్యకరంగా ప్రభు మాట్లాడుతున్న దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రకటించువాడును నేనే, దాన్ని గ్రహింపచేయవాడును నేనే అని చెప్పిన దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉన్నాను. దేవునిని బట్టి ఆయన వాక్యమును నేను కీర్తిస్తూ ఉన్నాను. నాతో కలిసి మీరంతా ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నిత్యము దహించు అగ్నితో మీలో ఎవడు సహవాసము చేయగలడు అనే ఓ ఖరీదైన ప్రశ్నకు జవాబుగా, నిజమే ప్రభువా, చేస్తే ఉపయోగం ఏంటో, చేస్తే లాభం ఏంటో, ఆ లాభాన్ని పొందడానికి ఏమాత్రం ఇబ్బంది పడాలో ఇవన్నీ చెప్పావు. కానీ ఒక మట్టి మనుషులముగా మాకు ఇది సాధ్యమేనా? ఇది మా వల్ల అవుతుందా అని నేను ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ప్రభు చెప్పిన ఒక పాఠాన్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ప్రభు మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడంటే, మోషే నీవు తుమ్మకర్రతో ఒక బలిపీఠాన్ని చేయాలి. అది చచ్చౌకముగా ఉండాలంటే నలువైపులా కూడా ఒక చతురస్రాకారంగా ఉండాలి. నీవు తుమ్మకర్రతో ఒక బలిపీఠము చేయాలి. ఆ తుమ్మకర్రతో చేసిన బలిపీఠమును ఇత్తడితో నీవు పొదగాలి, బిగించాలి. అసలు తుమ్మకర్ర లోపట ఉన్నది అన్న సంగతే కనబడనంతగా ఇత్తడి రేకు బిగించేయాలి. ఓ విధంగా చెప్పాలంటే ఇత్తడి రేకు వంగిపోకుండా ఆ తుమ్మ చెక్క బలమిస్తుంది తప్ప బయటికి ఎక్కడ కూడా తుమ్మకర్ర కనబడే అవకాశమే లేదు. ఆ తుమ్మకర్రతో బలిపీఠం చేశాక పూర్తిగా తుమ్మకర్ర ఇత్తడి రేకుతో పొదిగేశాక దాని మోతకర్రలకి ఆ ఇత్తడితోనే రింగులు పెట్టాక ఉంగరాలు 4 వైపులా ఇలా ఒక కొమ్ము లాంటిది 4 కొమ్ములు ఇత్తడితోనే చేయాలి. దాని మీదకి దిగి వచ్చే అగ్నిని ధూపవేదిక దాకా తీసుకెళ్ళడానికి ఇత్తడి పాత్రే ఇంకొకటి రెడీగా ఉండాలి. ఈ ప్రత్యక్ష గుడారపు ఉపదేశములో ఆవరణములోనికి ప్రవేశించగానే మొట్టమొదట మనకు కనపడేది బలిపీఠమే కదా. ఈ బలిపీఠం అంతటి కూడా ఇత్తడిమయం. శుద్ధ సువర్ణం ఎటు చూసిన గుడారం లోపలికి వెళ్తే బయట మాత్రం ఇత్తడి. గంగాలం కూడా ఇత్తడే. ఆవరణములో ఉన్న వస్తువంతా ఇత్తడే. ఈ రోజు మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నది ఏమిటంటే, బలిపీఠము మీద అగ్ని చెప్పండి నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఇప్పుడు మీరు గమనించండి, ఒకవేళ బలిపీఠము శుద్ధ సువర్ణముతో చేసిందనుకోండి,
ఉంటుందా అండి? నేను అడిగింది మిమ్మల్ని. ఆ పనికి మాలిన మౌనము నశించునుగా. హల్లెలూయా. మీరు గమనించండి బిడ్డలారా, ఒకవేళ అది తుమ్మకర్రతోనే చేశారనుకోండి, మిగులుతుందండి పూర్తిగా? ఇప్పుడు తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠమే కానీ దానికి ఏమి పొదగబడాలి? ఎక్కడైనా కొంచెము ఇత్తడి కవర్ చెయ్యకపోయినా అగ్ని కీలల లోపలికి ప్రవేశించే అవకాశం, మెల్లమెల్లగా మొత్తం తుమ్మకర్ర కాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. తుమ్మకర్ర ఉండాల్సిందే, అంతే ఖచ్చితంగా తుమ్మకర్ర కవర్ చేయబడాల్సిందే. దేనితో కవర్ చేయబడాలి? ఇత్తడితో కవర్ చేయబడాలి. ఎందుకు ఇత్తడిని అంతగా ప్రిఫర్ చేస్తున్నాడు? ఇత్తడికున్న ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, అది వేడిని భరించగలిగిన ఒక లోహం. వేడికి అది కరిగిపోదు, ఏమి బంగారం లాగా. ఒక స్టీలు పాత్రను అదే పనంగా పెడితే దాని రంగే మారిపోద్ది, కానీ ఇత్తడి మాత్రం వేడి చేస్తే తన స్వరూపాన్ని ఏమి కోల్పోదు. ఇంకొక లక్షణం ఏమిటంటే, ఇత్తడిని 1 గంట వేడి చేస్తే మరో 2 గంటలు ఆ వేడిని సస్టైన్ చేసుకోగలుగుద్ది, కాపాడుకోగలుగుద్ది, వెంటనే చల్లారిపోదు. ఒక్కసారి దాన్ని హీట్ చేసామంటే ఆ హీట్ మిగతా లోహములతో పోలిస్తే కాస్త ఎక్కువసేపు ఆ వేడిని తనలో ఉంచుకొనగలిగిన ఒక స్వభావం దేనికుంది? ఇత్తడి. ఇప్పుడు చెప్పండి, మనం ప్రత్యక్ష గుడార ఉపదేశాలు విస్తారంగా ధ్యానం చేసే సంఘం గనుక, ఇది కొత్త పరిచయం కాదు గనుక, తుమ్మకర్ర అంటే ఏమిటి? శరీరం అనండి. మనలో ఎవరమైనా శరీరం లేకుండా జీవించే ఛాన్స్ ఉందా? చెప్పాలి. ఈ శరీరమే నిష్ప్రయోజనం, శరీరమే సమస్త పాపాలకి దరిద్రం, నాకు ఈ శరీరం వద్దని వదిలేసి బయటకు వచ్చి ప్రార్థన చేసుకునే ఛాన్స్ ఉందా? శరీరాన్ని పోని మనమే చంపేసి నరికేసుకుందామా? తగలెట్టేద్దామా? శరీరమును ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఎడబాసి ఉండలేము. దాన్ని వదిలేస్తే లేము, ఇక మనం అయిపోయినట్టే. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? తుమ్మకర్రను తీసేయడానికి అవకాశం ఉందా? చెప్పాలి మీరు. శరీరాన్ని పక్కన పెట్టడానికి అవకాశం ఉందా? శరీరాన్ని వదిలేయడానికి ఛాన్స్ ఉందా? శరీరాన్ని చూపించడానికి ఛాన్స్ ఉందా? అది మరి గొడవ. శరీరాన్ని వదలడానికి లేదు, శరీరాన్ని పక్కన పెట్టడానికి లేదు, శరీరాన్ని చంపేయడానికి లేదు, అలాగని శరీరాన్ని పూర్తిగా తీసేయడానికి కూడా. మరేం చేయాలి? ఇంతటి కీలకమైన శరీరమును ఏదో ఒక దశలో నేను ప్రదర్శించాలి అంటే కుదురుద్దా? ఎక్కడ కూడా కనపడడానికి లేదు. ఆ శరీరాన్ని ఏం చేసేయాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆ శరీరాన్ని, ఆ తుమ్మకరను ఏం చేయాలి? మనం ఇత్తడి రేకులో దాచిపెట్టాలి. చెప్పండి గట్టిగా. ఇత్తడి రేకులో దాచిపెట్టాలి అంటే అర్థం ఏమిటి? అగ్నికి తట్టుకొనగలిగిన దాంట్లో దాచిపెట్టాలి, అగ్నిని కాపాడగలిగిన దాంట్లో దాచిపెట్టాలి, రోజు అగ్నిని మోయగలిగిన దాంట్లో దాచిపెట్టాలి. మీలో దహించు అగ్నితో నిత్యము ఎవడు సహవాసం చేయగలడు? నిత్యము కాలుచున్న దాంతో ఎవడు నివసించగలడంటే ఒకడే. ఎవడు ఇత్తడిలో దాగి ఉంటాడో, ఎవడు ఇత్తడిని కప్పుకుంటాడో, ఎవడు నిలువెల్ల సంపూర్ణముగా ఇత్తడి రేకులో ఒదిగిపోతాడో, అనగా దేవుని అగ్ని దిగి వస్తే, దేవుని అగ్ని మండిపోతూ ఉంటే ఇక తగ్గుతోందిరా బాబు అంటే మళ్ళీ యాజకుడు గబగబా వచ్చి 1-2 కట్టెలు వేస్తాడు. ఎందుకని? బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. నిత్యం అది కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. గోవా ఏం చేస్తారు? గోవా 1-2 కట్టెలు తీసుకొచ్చి పెడతాడు. అంటే అది అలా మండుతూనే ఉండాలి. వింటున్నారా పాస్టర్ గారు? కొంచెం ఇంటికి వెళ్ళినట్టున్నారు మీరు. ఇంటికైనా ఇంకొంచెం దూరం వెళ్ళారా? దేవునికి స్తోత్రం. సడన్గా మైకి ఇచ్చేస్తానని చెప్పిన పాయింట్ చెప్పమని మరి అది మా ఊళ్ళు సపాలు కూడా వేస్తారు, చూసుకోండి. చెప్పండి అందరు గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తుమ్మకర్రని క్యాన్సిల్ చేద్దామా? మీరు చెప్పాలి సార్ గట్టిగా. తుమ్మకర్రని లేకుండా చేద్దామా? తుమ్మకర్రని చూపిద్దామా? మరి తుమ్మకర్రని ఏం చేద్దాం?
దాచేద్దాం అనండి గట్టిగా, దాచేద్దాం అనండి గట్టిగా. ఎవరు? ఆడపిల్లలేనా మగపిల్లలు కూడానా? ఆడపిల్లలేనా మగపిల్లలు కూడానా? ఎవడైనా సరే, ఎవరికైనా తుమ్మకర్రను కాదంటకలేదు, దాన్ని పోగొడతకలేదు. అలాగని ప్రదర్శించడానికి తుమ్మకర్ర అంటే ఏం చెప్పుకున్నాం మనం? శరీరం లేకుండా ఉంటాము మనం. శరీరం దాన్ని మనం ఎట్లా చంపేస్తాం? పాపం కదా, నరకానికి పోతాం కదా. కానీ ఏం చేయాలి చెప్పాలి? ఈ వస్త్రములలో దాచడం అన్నది ఎవడైనా చేసే పని. మన రోడ్డు మీద ఒకడు గారడి వాడు కోతి నాడిస్తున్నాడు, దానికి కూడా సొక్కా ప్యాంట్ వేసాడు. వస్త్రములది ఏముంది నాయన, ఇది పెద్ద ముచ్చట కాదు. మనము దాగి ఉండవలసినది చెప్పండి, ఇత్తడిలో అనండి గట్టిగా. ఎందులో ఉండాలి చెప్పండి? ఆ ఇత్తడి లోపలికి వెళ్ళిపోవాలి మనం. నిత్యము ఆయనతో సహవాసము ఎవడు చేయగలడు? కాలుచున్న వానితో నిత్యము ఎవడు నివసించగలడు? ఒక ఇత్తడి బలిపీఠానికి మాత్రమే ఈ ఛాన్స్ ఉంది, ఇంక ఎవడికి అవకాశం లేదు. నమ్ముతున్న వారు, అర్థమైన వారు ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేనొక బలిపీఠముగా మారైతే తప్ప అగ్నితో నేను ఉండలేను, నేనొక బలిపీఠముగా ఆవరణములో ఉంటే తప్ప దేవుని అగ్నిని పొందలేను అని అర్థమైన వారు ఒక స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ఇప్పుడు తుమ్మకర్ర ఎక్కడ ఉంది బిడ్డలారా? ఎక్కడ? అరణ్యములో ఉంది, షిత్తీము లోయలో ఉంది. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి? పోయి ఆ తుమ్మకర్రను నరకాలి. అందరూ చెప్పండి, తుమ్మకర్రను ఏం చేయాలి? తుమ్మ చెట్టును నరికిన తర్వాత చిన్న చిన్న కొమ్మలు ముళ్ళని చెక్కి పడేయాలి. ఆ తర్వాత బెరడు కూడా చెక్కేయాలి. ఆ తర్వాత పల్చని చెక్కలుగా కోసేయాల. ఆ తర్వాత బలిపీఠపు కొలతలకు ఆ ముక్కలు సెట్ చేయాల. ఆ తర్వాత మేకలతో బిగించేయాల. పర్ఫెక్ట్గా పెట్టి తయారైపోయిన తర్వాత మొత్తం ఇత్తల్లో దాచేయాల. అంతేనా కాదంటారా? ఇప్పుడు ఆ తుమ్మకర్ర ఎవరు అనండి? నేనే. ఆ తుమ్మ చెట్టు ఎవరు అనండి? తుమ్మ చెట్టు ఎవరు? ఈ తుమ్మ చెట్టును ఏం చేశాడంట దేవుడు? షిత్తీము లోయను ఆయన తడుపుచున్నాడు. ఒక నది బయలుదేరిందంట, అది ప్రవహిస్తుందంట. ఏ క్లాస్ అని నదిని తీసుకెళ్ళి ఏమన్నా టేకు చెట్లకి వెళ్తే 4 రూపాయలు వస్తాయి, జామ చెట్టుకి వెళ్తే 4 కాయలు వస్తాయి, తుమ్మ చెట్లకి నీళ్ళు ఎడతాడేంటి అని అందరు నవ్వుకున్నారు. కానీ దేవుడు చెప్పాడు, ప్రత్యక్ష గుడారంలో వాడుతున్న ఏకైక కర్ర తుమ్మకర్ర, ఏది లేదు. స్తోత్రం చెప్పండి. 2 ఎర్రచంద్రం చెక్కలు పెట్టాడా? కనీసం దేవదారు మొక్కలు ఇచ్చాడా? లేదు. ప్రత్యక్ష గుడారములో కలప వాడాడు అంటే ఏదండి? అది ఆ తుమ్మకర్ర అంటే ఎవరు? నల్లగా ఉండేది, ముండ్లతో ఉండేది, కర్రకు బెరడు కదిలి ఉండేది. దాన్ని నీడలో ఎవడు నివసించడానికి ఇష్టపడరు, దాన్ని గడప కమ్ములుగా పెట్టుకోవడానికి ఇష్టపడరు, దాంతో ఒకడు మంచం చేసుకోవడానికి ఇష్టపడరు. అసలు భూమి మీద ₹10 వాల్యూ లేదు. ఈ చెట్లలో ఎవడు కొనని చెట్టు అదే. ఏ పక్షులు, కోతులు కూడా ఆడుకోవడానికి సాహసం చేయని చెట్టు అదే. అంతటి పనికిమాలి చెట్టు. పోనీ బెరడకు ఆడుకుందామంటే అయితే కరుకు, లేకపోతే చిగురు. దాన్ని ఎవడు అనుకుంటాడు? ఎవడికి ఇష్టం ఉండదు. అలాంటి ఎవడు కోరుకొనని ఒక తుమ్మ చెట్టును మహామహిమలో కూర్చుని దేవుడు కోరుకున్నాడు. అందరు గట్టిగా. ఆయన ఎక్కడ కూర్చుంటాడంటే కెరూబుల రెక్కల మీద కూర్చుంటాడంట. 4 జీవుల రెక్కల మీద కూర్చుంటాడంట. సింహాసనం లోపట వెలుపట మధ్యలో అవి జీవులున్నాయట. అంతటి మహిమలో కూర్చున్న దేవుడు, కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించే దేవుడు ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? చెప్పాలి గట్టిగా. మౌనం నశించును గాక. చెప్పో, ఎవరా తుమ్మ చెట్టు? ఎవరా తుమ్మ చెట్టు? తుమ్మ చెట్టే కావాలి యేసయ్యకి. టేకు చెట్టు వద్దు, ఎర్రచంద్రం వద్దు. యేసయ్యకి ఎవరు కావాలి? తుమ్మ చెట్టే కావాలి. కానీ చెట్టు ఫలంగా అయితే వాడుకోలేడు. ఏ చెట్టు అయితే నరకబట్టడానికి ఇష్టపడద్దు ఆమెనండి. ఏ చెట్టు అయితే చెక్కబట్టడానికి ఇష్టపడద్దు ఆమెనండి. ఏ చెట్టు అయితే ముక్కలు అయిపోవడానికి ఇష్టపడద్దు ఆమెనండి. ఏ చెక్క అయితే నునుపుగా చేయబడినట్లుగా పొదునైన పనిముట్టు తన మీద ఆడించడానికి అనుమతిస్తుందో ఆమెనండి. ఏ చెట్టు అయితే మేకులతో బిగించబడద్దో ఆమెనండి. ఇంత సాఫ్ట్గా తయారయ్యాక కొంచెం కూడా కనబడకుండా పూర్తిగా మరుగైపోవటానికి ఏ చెట్టు అయితే ఇష్టపడుతుందో
ఆ చెట్టే ఆలయములో ఒక ఉపకరణం అవుతుంది. గట్టిగా ఆ కృప నాకు కావాలని అడగండి యేసయ్యను. ఆ కృప నాకు కావాలయ్యా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తుమ్మ చెట్టువేనా అని అడగాల్సిన పని లేదు. మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక తుమ్మ చెట్టు. నేను ఒక తుమ్మ చెట్టు, నేను ఒక తుమ్మ చెట్టు. అయితే నేను తుమ్మ చెట్టుగా ఉన్నప్పుడే, నేను అరణ్యములో ఉన్నప్పుడే ఒక నది నా దగ్గరికి వచ్చింది. ఒక నది నా దగ్గరికి వచ్చింది. అది తడుపుతా 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 ఈ తుమ్మ చెట్టు మంచి బలిష్టంగా తయారైంది. ఈయనెవడరా అమాయకుడు తుమ్మ చెట్టుకి నీళ్ళు ఎడతాడు అనుకున్నారు. కానీ టేకు చెట్లను కాదని ఈ తుమ్మ చెట్టే అతి పరిశుద్ధ స్థలంలోని మందసంలో కూడా ఉండేది ఆ చెట్టేనని చాలామందికి అర్థం కాలేదు. చాలామంది అంటారు, ఎంత ప్రేమించినా, ఎంత నీరు పెట్టినా, ఎంత పోషణ చేసినా వీడు అనుకుంటాడు ఎప్పటికప్పటికి, నేను పని చేయను, నేను పాపిని, నేను అయోగ్యుణ్ణి, నాకు అర్హత లేదు, నా బుద్ధి మారలేదు, నా స్వభావం మారలేదు, నా ఆశలు చావలేదు, నా కోరికలు కాలిపోలేదు, నేను ప్రభువుకు పనికిరాను, నేను సేవకు పనికిరాను, నేను మహిమ కలిగిన మందిరంలో ఉపయోగపడే వ్యక్తిని కాదు, ఏదో నాకు కొన్ని తలాంతులు ఉంటే ఏదో వాడబడతాను, కానీ నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండలేను, ఇది కష్టమే అనుకుంటారు. నేను అంటాను, కష్టమే అనే మాట నిజమే, అసాధ్యమైతే కాదుగా చెప్పాలి. కష్టమైన మాట కానీ అసాధ్యమైన మాట. తుమ్మ చెట్టు తనంతట తానే నరికేసుకొని, తనంతట తానే చెక్కేసుకొని, తనంతట తానే మొక్కలు కోసేసుకొని, తనంతట తానే మేకులకు బిగించేసుకొని వచ్చి ఇత్తడి రేకులు దాకుండా పోద్దా? నరికే ఉన్న ఒకటి రానివ్వాల. స్తోత్రం. ఆయన నీళ్లు పోసాడు, సరే, నరికే ఉన్న ఒకరిని పెట్టాడుగా. నీళ్లు పోసింది ఎవరు చెప్పండి? నీళ్లు పోసింది ఎవరు? అందుకని ఆయన అంటే మీకు ప్రేమ. నరికేది ఎవరు? అందుకని అన్నట్టు చూస్తారు మీరు, దుర్మార్గం అని. మరి నేనేం చేయండి, నాకున్న ఉద్యోగం అది. అయితే స్తోత్రం చెప్పరే. చిన్నప్పటి నుంచి ప్రభు నన్ను ఎంతో ప్రేమగా పెంచాడు, నువ్వు నరికేస్తున్నావు నన్ను. చిమ్మహమాడ, నేను నరికితేనే మళ్ళీ నువ్వు నీ మీద ఆయన కూర్చుంటాడు వచ్చి. అగ్నిగా వచ్చేదెవరు? అగ్నిగా వచ్చేదెవరు? మహిమగా వచ్చేదెవరు? అతి పరిశుద్ధ స్థలంలో ఉండేదెవరు? నిత్యము నివసించేదెవరు? కరుణాపీఠ మీద కూర్చునేది ఎవరు? మరి ఎన్ని అవ్వాలంటే ఏమండి, నా యేసు నాకు సొంతం, నువ్వు రావాలేజయ్యా, నువ్వు రావాలేజయ్యా. ఎట్టరా అడవిలో ఉంటే నీకేమనిపిస్తుంది? ఆయన ప్రేమగల్లోడు, ఈడు దుర్మార్గుడు. ఆయన నీళ్లు పోసి పెంచాడు, ఈడు నరికేస్తున్నాడు. నీకెవరు నీళ్లు పోసి పెంచాడో, బాల్యము నుండి నిన్ను ప్రమాదాలు ఎవరు తప్పించారో, ఎన్నో యాక్సిడెంట్స్లో, మరణాల్లో, తెగుల్లో పడకుండా ఎవరు కాపాడారో, ఎన్నో కరువుల్లో, అప్పుల్లో చావకుండా ఎవరు కాపాడారో, ఎన్నో అవమానాల్లో ఎవరు జీవితం నాశనం అవ్వకుండా అడ్డుపడుతూ వచ్చారో, ఎన్నో శాపకరమైన అలవాట్ల వ్యసనాలు పడి కొట్టుకుపోకుండా ఎప్పటికప్పుడు ఎవరు బయటకు లాక్కొచ్చారో, ఆయనే నీ మీద కూర్చోవాలనుకుంటున్నాడు, నీ మీదకి రావాలనుకుంటున్నాడు, ఎప్పటికీ నీ మీద ఒక అగ్నిగా ఉండాలనుకుంటున్నాడు. అందుకొరకు నీవు ఒక బలిపీఠం అయిపోవాలని కోరుకుంటున్నాడు. అందుకనే నువ్వు ఇంకా లోయలో ఉండగానే, నువ్వు ఇంకా తోటలో ఉండగానే, నువ్వు ఇంకా అరణ్యంలో ఉండగానే నీకు ఒక నదిని పంపుతున్నాడు, ప్రవాహాన్ని పంపుతున్నాడు. నువ్వు ఆయన్ని ఒప్పుకోని కాలములో, నువ్వు ఆయన్ని పట్టించుకొని కాలములో, నువ్వు సినిమాలు చూస్తున్న కాలములో, నువ్వు సిగరెట్లు కాలుస్తున్న కాలములో, నువ్వు వ్యసనాల్లో ఉన్న కాలములో, అక్రమ సంబంధాల్లో ఉన్న కాలములో, అసలు దేవుణ్ణి పట్టించుకోకుండా నీ బతుకేదో నువ్వు బతికేస్తున్న కాలములో నీ మీద దృష్టి నిలిపి, నీ వద్దకు తన నదిని పంపి, నువ్వు బలపడినట్లు చేసి, నీలో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి నిన్ను పనికొచ్చే పాత్రగా చేసి ఈ రోజున నన్ను పంపాడు నీ దగ్గరికి. నా చేతిలో నీళ్ళ బుడ్డి లేదని బాధపడకండి, నా చేతిలో గొడ్డలి ఉందని నా మీద కోపం తెచ్చుకోకండి. నా ప్రయత్నం మీ మీద కక్ష సాధించడం కాదు, అడవిలో ఉన్న నిన్ను ఆలయంలోకి తేవాలి, లోకములో ఉన్న నిన్ను పరలోక మహిమ పొందే వ్యక్తిగా చేయాలి. దానికోసం కొంచెం సేపు నిన్ను ఇబ్బంది పెడతాను, ఓపిక పట్టు, భరించు. నరకని, కొట్టని, బిగించని, కప్పబడని ఈ కొంచెం ప్రాసెస్లో నువ్వు ఓపిక పడితే, నేను కూడా పక్కన నిలబడి చూస్తుంటే అగ్ని యాజకుడి మీద కాదురా వచ్చేది, బలిపీఠం మీదకే. కొట్టి ఇప్పుడు గట్టిగా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎన్నో తుమ్మ చెట్లు నరకబడాలి,
ఎన్నో లోయలో చెట్లు నరకబడాలి, ఎన్ని అడవిలో చెట్లు ఆలయానికి రావాలి, ఎన్నో తుమ్మకర్రలు ఉపకరణాలు అయిపోవాలి, ఎన్నో తుమ్మ చెట్లు బలిపీఠాలు అయిపోవాలి, ఎన్నో తుమ్మ చెట్లు ధూపవేదికలు అయిపోవాలి, ఎన్నో తుమ్మ చెట్లు దేవుని బిడ్డలారా మందసాలుగా మారిపోవాలి. అందుకొరకు ఈ తీరును వాడబడాలి, ఈ ఆయుధం పదును పెట్టబడాలి, ఇది ఒడుపుగా పని చేయబడాలి. అప్పగించుకునే చెట్లుంటాయి. నేను కూడా ఒక పక్కన నిలబడి చూస్తుంటాను. ఏదో ఒక అర్పణ పెట్టానయ్యా అంటే ఆకాశము తెరవబడి పాపలమని అగ్ని వచ్చేస్తే నేను పక్కన నిలబడి ఏం చేస్తాను తెలుసా? చాలా అయ్యా, నా బలిపీఠను అంగీకరించా, కష్టపడి చేశానయ్యా, దీనికి 4 రోజులు పట్టిందయ్యా, ఎన్నాళ్ళు చేస్తే సుఖం ఏంటి? అగ్గి రాకపోతే మా కష్టం ఎప్పుడు తీరుద్ది? మాకు ఎప్పుడు తృప్తి కలుగుద్ది? ఇన్నాళ్ళు వాక్యం చెప్పాం, ఇన్నాళ్ళు ఉపదేశం చేసాం, ఇన్నాళ్ళు బలపరిచాం, ఇన్నాళ్ళు ప్రయాసపడ్డాం, మీకోసం ఎంతో కష్టపడ్డాం, ఖర్చు పెట్టాం. ఎప్పుడు తృప్తి అవుద్ది తెలుసా? మీ మీదకి దేవుని అగ్ని అలాగ దిగి వచ్చేసి శత్రువు గుండెలు అవిసిపోయేలాగా ప్రచండమైన దైవాగ్ని నీ మీద బగబగ మండుతున్నప్పుడు ఇప్పుడు యాజకుడు ఏం చేస్తారు తెలుసా? పక్కన నిలబడి చాలయ్యా, ఈ గడి కోసమే ఎదురు చూసింది. ప్రతి బలిపీఠానికి ఈ అవకాశం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి బలిపీఠానికి ఈ అవకాశం ఉంది. ఈ బలిపీఠానికి ఉంది, ఈ బలిపీఠానికి లేదు అని చెప్పే అవకాశం లేదు. ఈ బలిపీఠానికి ఆ అవకాశం ఉంది. అయితే ఆ బలిపీఠం, శ్రద్ధగా నా మాట వినండి, ఆ బలిపీఠం నరకబడితే కొట్టబడితేనే అవుతుంది మామూలుగా. కాబట్టి నేను ఉపదేశం చేయాలా వద్దా? నేను వాగ్దాన సందేశాలు ఇవ్వనా? మాట్లాడాలి. మీరు వ్యూహాత్మకంగా తెలివితేటలు వాడి మౌనంగా సైలెంట్గా ఉండిపోతే కుదరదు. తెలివితేటలు మీకే కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కూడా ఇప్పుడు దేవుని కృపలో వాక్య సందేశాలు ఇచ్చే పరిచయలో 27 సంవత్సరాలకు బతుకుతున్న నాకు ఒక వాగ్దాన సందేశం ఇవ్వటం రాదా? చేత కదా? ఆశీర్వాదాలను పోగేసుకొచ్చి మాలగట్టి దండేసి మీ మెల్ల శాతం కుదరదా? చేతగా కాదు. అప్పుడు ఏం చేస్తున్నాను నేను? తుమ్మ చెట్టుకి ఇంకా నీళ్లు పోస్తున్నట్లు లెక్క. మీకు అర్థమైందా? ఇంకా బలపరిచే సందేశాలు, ఆదరణ సందేశాలు, ఏమండి వాగ్దాన సందేశాలు ఇస్తుంటే తుమ్మ చెట్టును అడవిలోనే పెట్టి, లోయలోనే పెట్టి నీళ్లు పోస్తున్నట్లు లెక్క. ఇంకెంతకాలం నీళ్లు పోయాలి? నా తాపత్రయం ఏంటంటే నేను కేవలం నీళ్లు పోసే తోటమాలిగా కాకుండా మిమ్మల్ని ఒక ఆభరణముగా, మిమ్మల్ని ఒక ఉపకరణముగా మార్చే ఒక బెసలేలు ఆత్మ కలిగిన ఒక సేవకుడిగా నేను గుడారములో పనిచేయాలి అని పిలువబడి అభిషేకమును పొంది సమర్పణ కలిగి ఈ చెట్టు బాగుంది అనిపించిందో నరికెత్తనే. స్తోత్రం చెప్పండి. ఇది ఒక బలిపీఠం అయ్యిద్ది, పర్లేదు అనిపించింది అంటే ఏం చేస్తాను? అనిపించకపోతే ఏం చేస్తాను? ఇంకొంచెం నీళ్ళు పోస్తాను, ఇంకొంచెం కాలం నీళ్ళు పోస్తాను, ఇంకొంచెం దాన్ని బలపరుస్తాను. రైట్, ఇది ఇక తయారైందిరా, ఓ బలిపీఠం అయ్యిద్ది అనిపించిందంటే ఏం చేస్తాను? చెప్పండి గట్టిగా. కానీ నేను మిమ్మల్ని నరుకుతున్నాను అనుకో, నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకో, అప్పుడు మీకేమర్థం అవ్వాలి? ఓకే, నాకు వయసు వచ్చిందన్నమాట, నేను బలపడ్డానన్నమాట, నేను పనికొస్తానన్నమాట. ఫాస్ట్ గారు నన్ను టార్గెట్ చేసాడేంటి? ఫాస్ట్ గారు నన్ను కొడుతున్నాడేంటి? నేను నమ్మకంగా దశంభాగం ఇచ్చేది నేనే. అందరు దశంభాగం ఇస్తాను, నేను 20% ఇస్తాను. అసలు అందరూ సందా ఇస్తేనే గొప్ప. నేను ఫాస్ట్ గారు వ్యక్తిగత అవసరాలు కూడా చూస్తాను. అలాంటి నన్ను స్పేర్ చేయడేంటి? నా మీద పడిపోతాడేంటి? నన్ను నరుకుతాడు ఏంటంటే, నువ్వు ఇంకా నీళ్లు పోయవలసిన బలహీనంగా లేవు గనుక, నువ్వు ఇంకా లోయలోనే ఉండాల్సిన కర్మ నీకు లేదు గనుక, నువ్వు మహిమ గల దేవుని ఆలయంలోకి వచ్చేయాలి కనుక నిన్ను అక్కడ ఉంచకూడదని ఏం చేస్తావు? నేను నరికేస్తావు. స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడైనా నేను నరికితే నువ్వు ఉంటావురా? చెప్పు, భయపడకుండా. మెచ్చుకుంటే ఉంటావు, వెరీ గుడ్ నాన్న అంటే ఉంటావు, బాగా వాయిస్తున్నావురా అంటే ఉంటావు, సూపర్ అంటే ఉంటావు. చండాలం వద్ద నీ ప్లేయింగ్ నువ్వు నన్ను తెల్లారి పట్టుకెళ్ళిపోతావు. నిజం కదా? కానీ మారాలి. పొగడతలో ఎవడైనా పొగుడతాడు, నీ కొంప ముంచే ఎదవలందరూ పొగుడతారు. కానీ తండ్రిగా నేను పొగడను. ఇంకొక బలిపీఠం చేయాలంటే
పొగిడితే అవదా పనే. ఉప్పొంగ చేసే మాటలతో అవదాం. ఎవరిని ఉప్పొంగ చేయాలా? ఎవరిని ఉప్పొంగ చేయాలా? ఇంకా పక్కగా బలహీనంగా, ఇది ఇంకా అప్పుడప్పుడు దీనికి అంత సీన్ లేదు, కొంతకాలం అడవిలో సావని దీన్ని, కొంతకాలం లోయలో దాన్ని ఉండని అనుకుంటే దానికి నీళ్ళు పోస్తూ ఉండాలా, కొంచెం ఎరువేస్తూ ఉండాలా. లేదు, దీన్ని ఒక ఉపకరణం చెయ్యొచ్చు అనిపించింది అనుకో, ఇక నేను ఏం చేస్తుండాలండి? నరకాల, ముక్కలు ముక్కలు చెయ్యాల, బెరడు చెక్కాల, దాని మీద చిత్తెర పట్టాల, దానికి మేకులు బిగించాలి. ఇంకా ఈ ప్రాసెస్ అంతా నొప్పే. మళ్ళీ ఎప్పుడు సుఖం ఉంటుంది తెలుసా? అమ్మయ్యా అని ఎప్పుడా తెలుసా? తీసుకెళ్ళి గుళ్ళో పెట్టి స్తోత్రం చెప్పరా. ఈ ప్రాసెస్ని మీరు అంగీకరిస్తేనే నేను పని చేయగలుగుతాను. అంగీకరించకపోతే మీరు అడవిలోనే ఉంటారు, నేను ఆలయంలోనే ఉంటాను. మీరు కాకపోతే ఇంకొక చెట్టు, మీరు కాకపోతే ఇంకొక చెట్టు, లోతు కాకపోతే 318 మంది అండి. ఇష్మాయేలు కాకపోతే ఇస్సాకు వస్తాడండి. సౌలు కాకపోతే దావీదు వస్తాడు. వష్టి కాకపోతే ఎస్తేరు వస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు మాత్రం షిత్తీము లోయలో ఉండిపోతారు, ఆ అడవిలో ఉండిపోతారు. చాలాసార్లు ఈ మ్యాటర్ అంతా తుమ్మ చెట్టుకి ఎక్స్ప్లెయిన్ చేయలేం కనుక డైరెక్ట్గా వెళ్ళి నరికేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. మా తమ్ముడు చాలా బాగా బాధపడతాడు. దేవుని కృప పొందాడు, ఆత్మ పొందాడు. చాలా గొప్ప గొప్ప దైవజనులు, నేను వాళ్ళతో పోల్చుకోవడానికి పనికిరాను అసలు. అంత పెద్ద దైవజనులతో చాలా సన్నిహితంగా వాళ్ళతో వేదికను పంచుకుంటూ వాడబడుతుంటాడు. నాకు తెలిసి వాళ్ళెవరు ఆయన కోప్పడరు, నాకు తెలిసి వాళ్ళు ఎవరు ఆయన ఇబ్బంది పెట్టరు, నాకు తెలిసి వాళ్ళు ఎవరు ఆయనకి రూల్స్ పెట్టరు. నువ్వు ఇన్ని గంటలకు ఉండాలి, ఈ టైంలో చేయి మీద ఉండాలి, ఇక్కడ మోకరించాలి, ఏమీ లేవు. నాకు తెలిసి నేను ఇచ్చిన అర్పణ కంటే అందరు కాస్త బెటర్గా ఇచ్చేవాళ్ళే. వాళ్ళందరూ చాలా పెద్ద పెద్దోళ్ళు. పోనీ మీకు అనుమానం ఎందుకు? పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఎవరో? దహించగ్ని థామస్ గారు, ఆ చెన్నైలో ఉండి జైశీలన్ గారు, ఫాదర్ బెర్కమెన్స్ గారు, ఎజికియా ఫ్రాన్సిస్ గారు, అలాంటి దైవజనులు ఆయన పిలిచి వాడుకుంటారు. వాళ్ళు ఇచ్చే పేమెంట్లో దశింభాగం కూడా మనం ఇవ్వలేము. ఆయనకి ఇచ్చే ఘనత, కానుక, రేంజ్, స్టేజీ అన్నీ ఎక్కువే. అయ్యేమీ లేవు ఇక్కడ. కానీ అక్కడ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇక్కడ మటుకు రూల్స్ ఉంటాయి. బహుశా వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ నిన్ను ఇబ్బంది పెట్టే ఉంటారు. ఎందుకే ఆడితో సంతానం అనవసరంగా పద్దాక. నిన్ను ప్రేమిస్తాడా? ఎప్పుడన్నా కనపడతాడా? ఎప్పుడన్నా మెచ్చుకుంటాడా? నిన్ను తీసుకెళ్ళి చేయి మీద మోకరించమంటాడు, ఎర్రగా సోస్తాడు. నీకేంట కర్మ? ఎవడో ఒకటి నీతోనే ఉంటాడు ఈ పాటికి, నాకు అందులో అనుమానం ఏం లేదు. నీకు రాష్ట్రంలో దేవుడు ఒక రేంజ్ ఇచ్చాడు, హాయిగా ఉండు. నీకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? పెద్ద పెద్ద వాళ్ళతో స్టేజ్ మీద ఉండకుండా ఆడంకాలు తిరిగి మోకాలు వేసి తిప్పలు పడి తెల్లగట్లు వేసిపోయి రాత్రి అన్న ఎందుకు వచ్చిన సాగు నీకు ఇది? నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో నిన్ను తెగ పొగడేసిన సందర్భం ఒక్కటి కూడా లేదనుకుంటా. ఖచ్చితంగా రేపో మాపో పొగుడుతానని వాగ్దానం కూడా నేను చేయలేను, ఏమో ఇది. కానీ నరికేది మాత్రం మామూలే. ఎందుకని? నాకు తన మీద హక్కు ఉంది, అధికారం ఉందని కాదు, నాకు తన మీద ప్రేమ ఉంది. తనను తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాలి, నేరుగా దేవుడు ఆయన మీద కూర్చోవాలి. అందుకోసం కొంచెం నక్షి పని చేయాల్సి వస్తుంది. కొంచెం వంకరలు తిప్పాలా, కొంచెం హీట్ చేసి కొన్ని బెండ్ చేయాలా, వేడివేడిగా తీసుకొచ్చి కోసేయాలా, అది తెగదు. ఈ తిప్పలన్నీ పడాలా. వీళ్ళు స్టేజ్ మీద అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళని చెప్పాను, మీలో ఎవరైనా అంతే. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన బతుకుదెరువు ఆయనకు ఉంది, ఆయన తిప్పలు ఆయనకు ఉంది. ఎక్కడికన్నా వెళ్ళి సౌండ్ వేసినా, ప్యాడ్స్ వాయించినా వాళ్ళకి బోల్ డబ్బులు వస్తాయి. మన దగ్గరకు వస్తే డబ్బులు. నేను అన్నాను, నీకు ఇచ్చేతను లేకపోతే డబ్బులు ఎంత కావాలి చెప్పాను. డబ్బులే కావాలంటే నాకు బోల్డ్ చోట్లు ఉన్నాయి, ఎక్కడికన్నా పోతాను కదా, ఎక్కడికి ఎందుకు వస్తాను అంటే ఇప్పుడు అతను ఉచితంగానే చేస్తున్నాడు ఇదంతా, పొద్దున్న లేచి తిప్పలని. మరి ఉచితంగా చేసేవాడిని నేను కనీసం థ్యాంక్స్ అనే చెప్పాను ఒకసారి అన్న. ఇప్పుడు ఆయన భార్య కూతురు ఏమనుకుంటారు, అయితే పాస్టర్ గారికి మేనర్స్ లేదు,
రోజు థ్యాంక్స్ చెప్తున్నారేమో అనుకుని మేము వెళ్ళనిస్తున్నాం. నువ్వు ఇంకెళ్ళబాక, రేపు నుంచి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా. నీళ్లు పోసే పోస్టులో లేని నేను, మీరు అర్థం చేసుకో. నా చేతిలో బకెట్ ఎట్లా తీసుకున్నావు, నా చేతిలో సుత్తి, మేకులు, రంపం, ఉలి బ్యాడ్స్ పెట్టాడు. చేసారా ఒక పనిముట్టు అన్నాడు. ఇక టపా టపా బిగించేస్తామే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కరెక్ట్గా 6 అడుగులు మొక్క ఉంది, ఎక్లాస్ అని ప్లేట్, కానీ నాకు 4 అడుగులు కావాలి. నిర్మోహమాటకి 2 అడుగులు కోసేస్తాను. స్తోత్రం చెప్పండి. ఇది పుచ్చిపోయిందా, ఇది చెడిపోయిందా, ఎందుకు కోసేవంటే ఎక్స్ట్రా ఉంది, కోసేస్తాను నేను. అక్కడ బాబు ఇచ్చిన మెజర్మెంట్లకి సరిపోవాలా. అరే 4 అడుగులు చేయాలన్నాడు, ఇది కర్ర బాగుంది, ఒక 6 అడుగులు చేద్దామంటే రేవెట్టేస్తాడు. అక్కడ రాడు, కూర్చోడు. కాబట్టి ఏ లోపము లేకపోయినా ఎక్స్ట్రా 2 అడుగులు ఏం చేయాలి నేను? మీరు అందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నా. అర్థం చేసుకొని ఏం చేస్తారు చెప్పండి గట్టిగా. అర్థం చేసుకొని ఏం చేస్తారు చెప్పరే? ఏమండి, చాలామంది ఎందుకు అప్పగించుకోరు తెలుసా? దైవజనుడు అంటే ప్రేమ లేక, గౌరవం లేక కాదు, ఆ నరుగుడు భరించలేక. వాక్యం బాగా మంచోడేనండి, కానీ ఆ ఉలి బడిసా సుత్తి కత్తి ఎన్ని పారేసి వస్తే ఓకే. మరి ఎన్ని పారేసి ఏం చేయాలి నేను? కొంపలాంట పడి విజిటింగ్ల పేరు మీద పొద్దున్న లెగితే టిఫిన్కి ఒకటి కొంపకి, భోజనం టైంకి ఒకటి కొంపకి, రాత్రి తినటానికి ఇంకొకటి కొంపకి, స్నాక్స్ టైంకి ఒకటి కొంపకి తిరగనా? నేను పద్దాకా కూడా మీ కొంపలకు రావాలని కోరుకోకండి. పద్ద ఇప్పుడు కొంపలకు వచ్చినా ఈ కిట్ అంతా పడేసి ఇంటికి వచ్చేటప్పుడు నీళ్ళ డబ్బా పట్టుకున్నాను. ఎక్కడికి వచ్చినా ఆ కిట్ తీసుకొచ్చేస్తాను. ఈ నరుకుడు అది వారమే సరిపోతలేదు, మీకు రోజు ఎక్కడ చస్తారు మీరు? స్తోత్రం చెప్పండి. మీకు ఉపదేశం అర్థమైందని నమ్ముతున్నారు. నేను ఒక తుమ్మ చెట్టుని అనండి, అరణ్యములో ఉన్నాను, లోయలో ఉన్నాను. నేను ఆవరణములోకి రావాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి, ఆవరణములోనికి రావాలి. ఆ వద్దకు వెతుక్కుంటూ వచ్చే సేవకుడు కావాలి. నన్ను నరకగలిగిన వాడు కావాలి, ముక్కలు చేయగలిగిన వాడు కావాలి, చెక్కగలిగిన వాడు కావాలి, మేకులకు బిగించేవాడు కావాలి, ఇత్తడి రేకును కప్పేవాడు కావాలి. ఇవన్నీ ఉన్నవాడు వస్తే అప్పగించుకుంటాను. ఆ ఒక్క మొక్కే అనలేదు మీరు అందరం. పోయింది అక్కడే, మొత్తం కొట్టుకుపోయింది. ఉపదేశం మీకు అర్థమవుతుందా? అప్పగించుకోవడానికి సిద్ధపడుతున్నారా? ఇప్పటికే కరోనా వచ్చి నాన్న బాధలు పడుతుంటే నీ బాధ ఏంటి? మళ్ళీ ఇంకా నరుగుతావా? అరణ్యంలోనే ఉండిపోతారా, ఆలయంలోకి వస్తారా? ఏమండి, గంపెడు ముళ్ళు వేసుకున్నట్ట ఊగుతూ ఉంటారా, లేకపోతే ఒక ఉపకరణంగా మారి గుళ్ళో ఉంటారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తుమ్మ చెట్టు మంచి ఏపుగా ఎదిగి చూస్తుంటాను, ఒక్కొక్క ముళ్ళు 2 అంగుళాలు ఇంచుమించు పెరిగిపోయి అది ఒక్కసారి గుచ్చుకుంటానండి. దేవునికి స్తోత్రం. ఏమండి, అది ఇంకా కాదు, మరి పీకేసినా, కొబ్బరి నూనె రాసేసినా, ఏదోటి పూసేసినా అది కాసేపు నేను ఉన్నాను అంటానే ఉంటుంది. ఇంకా ఆ ముళ్ళు యొక్క స్వభావం అండి. అలాగా అడవిలోనే ఉండి ముళ్ళు వేసుకొని బతుకుతారా? చెక్కేసి వేసి రక్తం వేసి నున్నగా చేసేసి గుళ్ళోకి తెచ్చేసి ఒక సేవకుడి చేతికి అప్పగించుకుంటారా? ఆమె 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 అప్పగించుకుంటారా? అప్పగించుకుంటే మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని వాగ్దానం చేయను. నరికేత మీ వలన నాకు మెప్పు లేకపోయినా పర్లేదు. నేను బ్రతికి ఉండగానే, నేను చూస్తూ ఉండగానే అగ్ని అలాగొచ్చి మీ మీద ఉందనుకో, గట్టిగా నేను కొడతాను అప్పుడు చప్పట్లో. చాలయ్యా, చాలు ప్రభు.
నిత్యము అగ్నితో ఉండే ఛాన్స్ సకలోపకరణములలో ఒక బలిపీఠానికే ఉంది. ఆమె చెప్పండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, తర్వాత దీపవృక్షం అవ్వడం మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం మనం. ఆమె చెప్పండి. నిత్యము అగ్నితో సహవాసం చేసే అవకాశం బలిపీఠముదే. అందుకే ఈనాటి సందేశాన్ని నేను తమ్ముళ్ళని ఏం చేశాను తెలుసా? బలిపీఠము యొక్క భాగ్యము. మీరు రేపొద్దున యూట్యూబ్లో చూసినప్పుడు మీకు కనపడుతుంది. ద ప్రివిలేజ్ ఆఫ్ ద ఆల్టర్. బలిపీఠం యొక్క భాగ్యం. బాధ కాదు సార్, భాగ్యం. మీకు ఒక సంగతి చెప్పనా? బలిపీఠం యొక్క భాగ్యం ఏంటో. బలిపీఠం యొక్క భాగ్యం ఏంటో తెలుసా? అందరూ అనుకుంటారు మిగతాయి కూడా దీనిలాగా తొమ్ముకరతో చేసినాయి కదా, అవన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి, దీన్ని ఒక్కదాన్ని బయటపడేశారు, ఇంకంతేనా ఆయన చిత్తమండి, మనం అడగకూడదండి, మనం కొండ ఆయన కొమ్మరివాడు అని ఈ కొండ నిరసన ప్రకటిస్తుంది. ఈ కొండ ఏం ప్రకటిస్తుందండి చూసారా? కొంతమంది ఏమంటారంటే దేవుని చిత్తంగా మనం అడగకూడదని మనకి మళ్ళీ మనకేం హక్కు ఉందండి అంటే ఇదంతా ఏంటి? అప్పగించుకోవడమా? కాదు, నిరసన ప్రకటించడం. I am unable to digest your will, O God. I cannot go against your will. అందుకే కేవలం నిరసన ప్రకటించుతున్నాను. పిల్లలు నిరసన ప్రకటిస్తారు, నాకు అనవద్దు, నాకు ఆకలిగా లేదు, నాకు తినబుద్ధి అవ్వట్లేదు. ఇదంతా ఏంటంటే నిరసన. అప్పుడు అమ్మ నాన్న ఏమంటారు? ఏరా ఏమైంది, ఎవరేమన్నారు? ఇవన్నీ బుజ్జగిస్తే ఎప్పుడుకో అసలు మ్యాటర్ బయటకు వస్తుంది. ఓ చాక్లెట్ బిస్కెట్ ఇచ్చేస్తే 2 పూటలు కలిపి ఇప్పుడు తినేస్తారు. మళ్ళీ ఈ దొంగేడుపులన్నీ ఇక్కడ చెల్లవు. స్తోత్రం చెప్పండి, చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము లోయలోనే ఉందామా, ఆలయంలోకి వద్దామా? ముళ్ళతోనే ఉందామా, చెక్కబడదామా? కర్రకు బెరడు కలిగి ఉందామా, నున్నగా చేయబడదామా? ఇవన్నీ చేసే యాజకుడి చేతికి అప్పగించుకుందామా? ఆదివారం వచ్చి అందరికన్నా ముందు పారిపోతే ఏం అప్పగించుకుంటావు నువ్వు? స్పెషల్ ఇన్విటేషన్ ఉండాలా? You are cordially invited. You are the chief guest. అంటే హల్లెలూయా. మేకిలేసి బిగించగలగా ఎగరేస్తున్నాడు భుజమాడు. ఎవడు కొంచెం ఎక్కువ ఎగరేస్తుంటాడని చూస్తాను, మేకేసేస్తుంటాను. స్తోత్రం హల్లెలూయా. కొంచెం ఎగరేస్తుంటాడు, నేను చేసేయాలి ఇప్పుడు. స్తోత్రం చెప్పరే. నేనేం చేయలేదండి, వాళ్ళని వేసేసాడు ఫస్ట్ అంటే నీ భుజం ఎగురుతుందిరా చూశాను. స్తోత్రం చెప్పరే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కడు తొడుగుకుంటాడు, నాకు ఎన్ని మేకులు ఉన్నాయి ఇక్కడ. ఏ రక్తమే చెయ్యం. 3 మేకులు వేసానా, 5 మేకులు వేసానా కాదు, నిన్ను ఆలయంలో తెచ్చానా లేదా? నిన్ను ప్రభు కృపలో ఉంచానా లేదా? నిన్ను సేవలో ఒక భాగస్తుని చేశానా లేదా? నీకు వాడబడే అవకాశం ఇచ్చానా లేదా? నిన్ను ప్రభు బిడ్డగా ఆయన బల్లలో పాలు పొందే యోగ్యుడిగా ఉంచడానికి ప్రయాసపడ్డానా లేదా? శ్రేష్టమైన పరిచయం నీ చేతులకు అప్పగించానా లేదా? మేకులు లెక్క పెట్టుకోకు, పొజిషన్ చూడు. ఆ బలిపీఠం ఏం చూసుకోవాలి? నేను ఆవరణలోకి వచ్చానో లేదు చూసుకోవాలి. నాకు ఎన్ని మేకులు చేశాడో, ఎన్నిసార్లు చిత్తులు పట్టేశాడో. పిచ్చి మొహమా, అన్నిసార్లు చిత్తులు పట్టబట్టి ఎడదాకా వచ్చావు. చాలామంది నన్ను బాగా ప్రేమించిన వాళ్ళు, నాకు బాగా విధేయులుగా ఉన్నారు, ఒక్కసారి కోప్పడి తెలిపిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకా కొంతమంది అసలు కోప్పడక్కర్లా, ఆడు ఈ అన్నప్పుడు నేను ఈ అనలేదంట, అందుకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక నేమనాలి మనం? ఎందుకు పాండ్యాన్ని అయ్యగారిని చూసి ఈ అన్నాను, ఆయన ఈ అనలేదు. పోనీ ఇలా పెట్టుకుని కూర్చుంటాను రా, రండి ప్రతి మంగళవారం ఇలా కూర్చుంటాను. పనికి మాలిన మాటలు, పనికి మాలిన బుద్ధులు. వీడు ఒక మనిషే కదరా. కష్టాలు ఉండవా, నొప్పులు రావా, రోగాలు రావా, నిందలు ఉండవా, అవమానాలు ఉండవా, తలకే నొప్పులు ఉండవా?
లీయనప్పుడు లీయని కూడా కూర్చుంటాడా? లేబర్ రూమ్లో తిప్పలు పడుతున్న పిల్లలు నవ్వించినారు చూసి దమ్ముంటే వెళ్ళి చూసి అక్కడ నడుచులందరూ కలిసి కితకితలు పెట్టిన నవ్వదాం. లోపల నొప్పి ఏడుపుంటే ఎవరికొస్తుందిరా నవ్వ? స్తోత్రం చెప్పండి. ప్రసవేదనతో ప్రయాసతో సేవ చేస్తున్న దైవజనుడికి నువ్వు సహకరించాలి, సహాయం చేయాలి, ఓదార్చాలి, ఆదరించాలి. ఏమన్నా ఒక ఆదరణకరమైన వ్యక్తిగా మారాలి. అంతేగాని నేను ఈ అన్నాను, ఈ అనలేదు, నేను ఊ అన్నాను, ఊ అనలేదు. నోర్మై, నువ్వు ఇంకా అడవిలో రావాల్సిన వేరా నువ్వు? ప్రతి మాదిరి కనపడప్పటికీ పర్లేదు నరికేశాను నేను. నరికేసి చెక్కేసినా ఇంకా గుచ్చేస్తున్న ముళ్ళది చూసుకోలేదు. తెంగరమోహం అలాగే తెచ్చేసాను. కొన్ని ముళ్ళు ఉండిపోయినాయి దానికి. ఏమి లేదనుకుని బలే కొందరు టకేలు మానేసేసింది ముళ్ళు. అలాంటి ముళ్ళ దెబ్బలు ఎన్ని తినేసాను. కొన్నిసార్లు నా చేతిలో ఆయుధమే వదిలే నాకు తగిలేస్తుంటుంది. నా పనిముట్టే నాకు దెబ్బ తగిలేస్తున్నది. ఒక్కోసారి ఇంత కష్టపడి చేసిన షేపులు కరెక్ట్గా లేకపోతే ఆయన తోపుతేనే అతడు ఒకటి పెట్టి చచ్చౌకమ్ముగా ఉండవలను. కొలవరా కొంచెం వంకరగా ఉంది ఏంటి? ఆయనేమో రెప్పపోట్లో మొత్తం కొలతలని చెప్పేస్తాడు ఆయన. ఇన్ని బాధలు పడి మిమ్మల్ని చేసినప్పుడు మాకు తృప్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? మీ మీదకి అగ్గిని ఎలాగొచ్చేసింది అనుకో, చాలు. ఇంకా నువ్వు ₹1,00,000 సందా ఇచ్చినప్పుడు కన్నా ఉద్యమం వచ్చేస్తుంది. దేవుని దగ్గర నీ మీదకి వచ్చి పక్క మండిపోతున్నావు అనుకో, ఇక చూడు ఆనందం ఎలాగుంటుంది. అభిషేకం చూసినప్పుడు సంతోషం ఎలాగుంటుంది. ఒక్కసారి అగ్ని నీ మీదకి వచ్చిన చూచినప్పుడే ఆనందంగా ఉంటే, నిత్యము అగ్ని నీ మీద మండుతూ ఉంటే ఇంకెంత సన్నిధి, ఇంకెంత సంతోషంగా ఉంటుంది. బలిపీఠం యొక్క భాగ్యమని బట్టి అందరూ స్తోత్రం చెప్పండి ఒక్కసారి దేవునికి. హల్లెలూయా. ఏయ్ బలిపీఠమా, నీ ఎందుకు అంత సమర్పించుకున్నావు? నీకు ఉపయోగం ఏముంది? అని నావరలో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు మీ పాస్టర్ గారు. నేను పట్టించుకోడు. నువ్వు అనుకుంటున్నావు. మా వాడికి ఒకడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మీ అయ్యగారు నిన్ను మోసం చేసేసాడు, నిన్ను వాడుకొని వదిలేశాడు. అదేమన్నా డిస్పోజల్ ప్లేటా? అది మహిమ గల సేవలో ఒక ఉపకరణం. అడుగున్నది ఎత్తామంటే యూజ్లెస్ పిల్లలు సన్నాసుడు ఎవడు అన్నాడండి. నేను అంకుల్ దగ్గర ఉన్నాను, సేవలో ఉన్నాను, సేవ నేర్చుకున్నాను, సేవే చేస్తానని చెప్పాడు. అంతేనా? నిన్ను మీ ఆయన వదిలేశాడు, పట్టించుకోవట్లేదు, చూస్తా లేదు. వికలాంగుల కోటాలో పెన్షన్ ఇవ్వాలనుకున్నాడు. నెలకింత నేను వారసుని చేద్దామని చూస్తున్నాను. ఆడేమన్నాడు, నెలకెంత కత్తివా? దివ్యాంగుల కోట అనాలి, వికలాంగులు అనకూడదు కదా. ఇప్పుడు ఈ శాస్త్రం మండిపోను పనికి మళ్ళీ మాట్లాడతారా రా? వారు మంచి లేని వాళ్ళు. స్వాస్థ్యం ఇస్తాడు తండ్రి, ఏదోటి అప్పగిస్తాడు తండ్రి, ఏదోటి ఆశీర్వదిస్తాడు తండ్రి. అంతేగాని నేను నలిసి చేసావు, నీకు ఎంత ఇచ్చాడు? ఏటి ఇవ్వాలరా? నీకు పెన్షన్ ఇవ్వాలా? కుంటోడువా నువ్వు? గుడ్డోడువా? 3 చక్రాల కుర్చీ ఇవ్వాలా నీకు? ఎలీషాని అడిగాడు, నీకేం కావాలరా? ఓ బ్రాంచ్ ఇచ్చేయమంటాడేమని అడిగితే, నా తండ్రి నీ ఆత్మ కావాలి నాకు. నీ బ్రాంచీ నీ డబ్బులు కాదు, నీ ఆత్మ కావాలి నాకు. 2 నిందలకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ దుప్పటి చిన్న మొక్క చింపి కొడితే యోర్దాను చీలిపోయింది. మొత్తం దుప్పటంతా వాళ్ళలేదు. ఇంకా మీరు పొందిన కృప, మీరు పొందిన అభిషేకం మీ నెత్తి మీద చేతులు పెడితే వచ్చేది సగం సాలరా బాబు యోర్దాను చీల్చేస్తాకే. స్తోత్రం చెప్పరు. దుప్పట్లు ఎక్కడైనా దొరుకుతారా బాబు? ఆ అగ్గిలోంచి పడిన దుప్పటి కావద్దు కదా. స్తోత్రం చెప్పరా. అంతకన్నా ఫ్రెష్ కొత్త గొంగలు తెచ్చేయచ్చు మార్కెట్లోకి వెళ్ళి. కానీ అగ్ని రథంలోంచి, ఆకాశం నుంచి దిగి వచ్చిన దుప్పటి కావాలి, ఆ మహిమలోంచి వచ్చిన దుప్పటి కావాలి, ఆ వాడబడిన దుప్పటి కావాలి. ఐ డోంట్ వాంట్ దిస్ ఓల్డ్ మ్యాంటల్, యు నో, ఐ వాంట్ సమ్ ఫ్రెష్ న్యూ వన్. కప్పుకొని పడుకో. చిన్న మొక్కజాలు యోర్దాను చీల్చేస్తాకే. చింపేసి కొట్టి మా గురుగారు దేవుడు ఎక్కడ అన్నాడు. యోర్దాను చీలిపోయింది. దర్జాగా నడుచుకుంటే యువతలకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పరా. ఆ దెబ్బతో జనమంతా సైలెంట్ అయిపోయి, ఆయన గారు అభిషేకం వీని మీద ఉంది, మనం ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, లైన్ కట్టాడు ఒకడు. వికలాంగుల కోట ఇవ్వాలా? యూజ్లెస్ ఫెలోస్ అని. పిల్లల్ని కూలోలుగా చూడమని నాకు నేర్తారంటే పాపిస్టోళ్ళు.
నేను తండ్రిని, నేను యజమానిని కాదు. వాళ్ళు కొడుకులు, వాళ్ళు కూలోళ్ళు కాదు. వాళ్ళని తయారు చేయాలా, నాతో పాటు ఉంచుకోవాలా, నాతో పాటు తిండి పెట్టాలా, ఏదో ఒక వారసులుగా తయారు చేయాలి. అంతేగాని వాళ్ళకి ఏం చేయాలంట, నెలకింత ఇచ్చే అది కూలోడా? ఇలాంటి పాపిష్టి మాటలు మాట్లాడే వాళ్ళకందరికీ మారుమనసు రావాలని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రావాలా వద్దా మారుమనసు వాళ్ళకి? మీ దగ్గర నీకేమి ఇచ్చాడు? మామిడి తాండ్రి ఇచ్చాడు, రారా కొంచెం టేస్ట్ చూద్దు. కానీ యూజ్లెస్ ఫెలో, బుద్ధి లేని మాటలు మాట్లాడు ఒక్కొక్కడు. ఒక దైవజన్ నన్ను అడిగాడు, సింగపూర్ వెళ్తే, అన్నా సింగపూర్ వెళ్ళా ఉంటగా? అవును. పర్లేదా? నేను పర్లేదు ఏంట్రా సైతానికా బేటా. నా సీరియస్నెస్ చూసి ఊరుకోండి అంటే ఏమన్నా గిట్టుబాటు అయిందా? గిట్టుబాటు అంట. 2006లో మొట్టమొదటిసారి వెళ్ళాను. నా దగ్గర ఉన్న డబ్బు అంతా 5,000. విశ్వాసులు తలగా మొట్టమొదటి సింగపూర్ వెళ్తున్నానని అందరూ తలగా 500, వాళ్ళ సంద అయితే 5,000 అయినాయి. అవి పట్టుకు వెళ్ళాను. అక్కడ దిగిన తర్వాత దాన్ని సింగపూర్ డాలర్లో మారితే ఇంకా ఇన్ని అయిపోయినాయి. వాటర్ బాటిల్ $1, 2 ఇడ్లీలు $2. ఈ 5,000 ఇన్ని అయిపోయినాయి. 2 ఇడ్లీ తిని ఒక వాటర్ బాటిల్ మంచి రేంజ్లో ఆర్డర్ ఇచ్చేసాను. ఒక వాటర్ బాటిల్ ఇవ్వను, 2 ఇడ్లీ తినేసాక ఈ పొట్టలో సగం అయిపోయింది. మ్యాటర్ అర్థమైపోయింది. నేనున్న హోటల్కేమో కాళ్ళు తిన్నగా సాపితే నాకే సరిపోదు, రవితేజకి అయితే సరిపోదు అసలు. ఇంకా నేనే ఫుల్గా సాపుతాక లేదు నాకు. వంకర తిరిగి పడుకున్నాను పెద్దతకి. ఎలాగా నేను అలా పడుకోను అసలు. ఎప్పుడు ఇలా పడుకుంటే సరిపోయింది. కామన్ టాయిలెట్ అలాంటి దాంట్లో ఉంటే $7 రోజుకి. దీనికి 7, దీనికి 3. ఏది టిఫిన్కి, లంచ్, డిన్నర్, స్తోత్రం. తెల్లారిపాటికి మ్యాటర్ అంతా తేలిపోయింది. ఇక అంతే, ఎక్కడికి వెళ్తలేదు బయటికి. ఎరా అంటే ఫాస్టింగ్. ఇక ఆకలేసిన తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత ఎన్ని అంటే అలవాటు అయిపోయింది. ఇక రోజు 2, నో ఓన్లీ 1 ఇడ్లీ. వాటర్ బాటిల్ అంటే నో నీడ్. ఎందుకని తైలం అయిపోయింది. ఇక్కడ ఖర్చు పెడితే అయిపోయే డబ్బులు ఎందుకురా మనకి? అంతకంతకు అధికమయ్యే అభిషేకం కావాలి. చచ్చిపోయిన తర్వాత కూడా చచ్చిన వాళ్ళని బతికించే అభిషేకం కావాలి. అది సంపాదించుకోవాలి దైవజన్. అంతేగాని ఖర్చు పెడితే అయిపోయే డబ్బుల బుర్ర బుద్ధులని పనికి మళ్ళీ మాట్లాడి స్తోత్రం చెప్పరా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? ఇక్కడికి రావాల్సిన బ్యాచ్ ఇందులో బోల్డ్ మంది ఉన్నారు. దేవుడు లేపబోతున్నాడు, దేవుడు వాడుకోబోతున్నాడు, దేవుడు అభిషేకించబోతున్నాడు. సరిగ్గా చెక్కబడితే మీరు బిగించబడితే ఇంకా అక్కడ ఉండరు, ఇటు వచ్చేస్తుంది బండి. ఇంకా చెప్పా దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం యొక్క భాగ్యం ఏంటి చెప్పనా? అడోయ్ చెప్పంటారా? బలిపీఠం మీద మాత్రమే. హలో, బలిపీఠం మీద మాత్రమే. మధ్యలో వాయుమండలం, శక్తులు, దూతలు ఈ చేతకు అవ్వదు పని. ఎందుకని? స్ట్రైట్ అవే ద ఫైర్ ఆఫ్ గాడ్ విల్ కమ్ unto the altar. అగ్ని అయిన దేవుడు భూమి మీదకి వస్తే ఎక్కడ ల్యాండ్ అవుతాడు? హెలిప్యాడ్ ఏది? ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఒక్క బలిపీఠమే. స్తోత్రం చెప్పండి. ఆకాశం నుండి అగ్ని సర్రమని వచ్చేస్తుంది. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? ఈ మధ్యలో కొన్ని వాయుమండల శక్తులు ఉంటే ఆటికే లాసు. కొంచెం ఏమైనా శక్తులుంటే ఆటికే లాసు. కానీ ఇప్పుడు బలిపీఠనకున్న భాగ్యం ఏంటంటే అగ్నికి దానికి మధ్యలో ఎవడు రాలేడు, ఎవడికి శక్తి ఉండదో, ఎవడు కూడా ధైర్యం చేయడు. ఓరు బాబు సైడ్కి ఉందామనో కొంచెం సర్రమని వచ్చేస్తాడు, తగలేసుకుంటూ వచ్చేస్తాడు, మన మధ్యలోకి చచ్చిపోతాం మనం. ఎందుకన్నా మంచిదని జాగ్రత్తగా ఉండిపోతాం. ఈ వాయుమండల శక్తులు ఎవడి మీదకి రావు చెప్పండి? వాయుమండల శక్తులు ఎవడి మీద పనిచేయవు చెప్పండి గట్టిగా. ఈ యొక్క దురాత్మలకి ఎవడి మీద పెద్ద యాక్సెస్ ఉండదు. ఈ దురాత్మలకి, అపవిత్రాత్మలకి ఎవడి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకని? ఎందుకని? ఓ అగ్గి చేత మండిపోతుంటే ఏ పక్షి వచ్చి వాళ్తుంది?
ఆకాశ పక్షులు ఆ విత్తనములు ఎత్తుకొని పోయాను. ఇప్పుడు ఎత్తుకెళ్ళము. స్తోత్రం చెప్పరే. ఎందుకని? బగ 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 మండిపోతుంటే. స్తోత్రం చెప్పండి. నీవు మండుతూ ఉన్నంతకాలం ఏ పక్షి వాళ్ళదు నాన్న. నువ్వు మండుతూ ఉంటే నువ్వు ఎలా బూజు పడతావురా? నువ్వు మండుతూ ఉంటే నీ మీదకి ఎలాగరా దుమ్ముతులు వచ్చి చేరిపోతుంది, బూడిది కూడా అడిగి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బలిపీఠం యొక్క భాగ్యం ఏంటో తెలుసా? ఈ ఆకాశ పక్షులు ఈ దుమ్ము ధూళి రావడానికి ధైర్యం కూడా చెయ్యవు. ఇది బలిపీఠం యొక్క భాగ్యమా కాదా? చెప్పండి 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 చెప్పండి. నువ్వు ఒక బలిపీఠంగా మాట్లాడక ఇష్టపడుతున్నావా? బలిపీఠం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. ఈ పాటికి మీరు అర్థమైపోవాలి. బలిపీఠం మీద ఏం పెడతారు? అర్పణ అనండి. బలిపీఠం దేనికి గుర్తు? సమర్పణ గుర్తు. చెప్పండి గట్టిగా. సమర్పించుకున్నవాడు అనండి, సమర్పించుకున్న బిడ్డ అనండి, అప్పగించుకున్న వ్యక్తి. ఎవరికి? దైవజనుడికి. ఎవరికి? ఖడ్గానికి. ఎవరికి? మేకులకు. ఎవరికి? పదునైన పనిముట్లకి. ఎవరైతే అప్పగించుకుంటాడో చెప్పండి ఏమైపోతాడో? ఇయ్యాలగాతే రేపైన తిన్నగా ఎక్కడికి వచ్చేస్తాడు చెప్పండి? ఆవరణంలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు అది బలిపీఠం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు బలిపీఠముగా మారుటకు ఇష్టపడ్డ క్షణం వినండి, నీవు కోయబడి మేకులకు బిగించబడి ఒక పెట్టెగా తయారవుతున్న క్షణం నీకు తెలియకుండానే నీకు పక్కన ఎత్తడి రేకు ప్రిపేర్ అవుతూ ఉంటుంది. నిన్ను షీల్డ్ చేసేవాడు ఒకడు తయారవుతాడు, నిన్ను కాపాడేవాడు ఒకడు తయారవుతాడు. అగ్ని వల్ల నీకు నష్టం కలగకుండా ఒకడు కాపాడుతాడు. అగ్ని వద్దనుకోలేము, అగ్ని తట్టుకోలేము. అందుకనే ఈ కర్రకి అగ్గికి మధ్యలో మళ్ళీ ఒకటి ఏం కావాలి చెప్పండి? ఇత్తడి కావాలి. స్తోత్రం చెప్పండి. ఒకటి మీది ఆకాశానికి బలిపీఠానికి మధ్యలో అడ్డేమీ లేదు. స్తోత్రం చెప్పండి. ఆకాశంలో నేరుగా అగ్ని దిగి వచ్చే ఏకైక ఫెసిలిటీ కలిగినది బలిపీఠం. స్తోత్రం చెప్పండి. దుమ్ము ధూళి వచ్చే ఛాన్స్ లేదు. స్తోత్రం చెప్పండి. ఆకాశ పక్షులకు వచ్చే ధైర్యం లేదు. స్తోత్రం చెప్పండి. దురాత్మలకు అపవిత్రాత్మలకు యాక్సెస్ లేదు. స్తోత్రం చెప్పండి. యవ్వన బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అయ్యా చెడ్డ తలంపులు వస్తున్నాయి అయ్యా. బైబిల్ చదువుతున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ పనికి మళ్ళీ గుర్తొస్తున్నాయ్యా, వదిలేసి కూడా గుర్తొస్తున్నాయి, అసహించుకుంటున్నా మళ్ళీ వస్తున్నాయి. ఇంకా తిరుగులేదు, ఇంకొక ఛాన్స్ లేదు. మీ మీదకి అగ్ని వచ్చేస్తే తప్ప ఇక పరిష్కారం లేదు. మీ మీదకి అగ్ని వస్తే తప్ప పరిష్కారం లేదు. అందుకనే ఆత్మ కూటాల్లోకి రావాలి, అందుకనే ఉపవాస కూటంలోకి రావాలి, అందుకనే సిద్ధపాటు కూటంలోకి రావాలి, అందుకే అభిషేక కూడికలకి రావాలి, అందుకే ఆరాధనలో మోకరించాలి, అందుకే ఏకీభవించాలి, అందుకే చప్పట్లు కొట్టాలి, అందుకే ఆత్మవశమైపోవాలి, అందుకే నడిపింపులకు వచ్చేయాలి, అందుకే దైవజనుడు పాడమంటే పాడాలి, మోకరించబడే మోకరించాలి, చేతులెత్తబడి చేతులెత్తాలి. అసలు మన వశంలోంచి బయటకు వచ్చేయాలి, ఆత్మవశంలోకి వెళ్ళిపోయాలి. అలా లీనమైపోతూ ఉంటే, ఆత్మవశమైపోతూ ఉంటే, అప్పగించుకుంటూ ఉంటే మనకు తెలియని రీతిగా ఒక బలమైన అభిషేకం అకస్మాత్తుగా మన మీదకి వచ్చేస్తాయి. నిన్నటి దాకా వచ్చిన ఆకాశ పక్షులు అయ్యిరా రమ్మను. నాకు అనిపిస్తుంది బలిపీఠమా ఇది అంత భాగ్యమమ్మా. నీకు ఆకాశానికి మధ్యలో అడ్డే లేకుండా పోయిందే. స్తోత్రం. అగ్ని నీ మీ దగ్గర రాకుండా ఆపేవాడు లేకుండా పోయాడే. స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట అన్నా, మహారాజులు కూర్చునే సింహాసనంగా లేకపోయినా పర్లేదు, కానీ ఆవరణములు ఒక బలిపీఠంగా బతికితే చాలా. స్తోత్రం అనండి. మహారాజులు కూర్చునే సింహాసనంగా లేకపోయినా పర్వాలేదు, కానీ చెప్పండి ఆవరణములో, ఆయన ఆవరణములో ఒక బలిపీఠముగా బతికితే ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి అది. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. నిత్యము దగ్గించు అగ్నితో ఎవడు సహవాసము చేస్తాడు? కాలుచున్న అగ్నితో ఎవడు నివసింపగలడు? ఆన్సర్ ఏంటి? బలిపీఠము మాత్రమే. గట్టిగా చెప్పండి. నిత్యము దహించు అగ్నితో ఎవడు సహవాసము చేయగలడు? నిత్యము కాలుచున్న దానితో ఎవడు నివసింపగలడు? అక్కడ ఆన్సర్ ఏంటి? బలిపీఠం మాత్రమే.
దిస్ ఈస్ ద వెరీ ఫ్రెష్ రెవల్యూషన్ ద హోలీ స్పిరిట్ గాడ్ గేవ్ మీ యెస్టర్డే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ ప్రసంగం ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. నిన్నటి దినం ప్రభు నాకు ఇచ్చాడు. ప్రభువా 2 ప్రసంగాలు అయిపోయినాయి, రేపు ఏంటి ప్రభువా సహవాస కూడికలని పెట్టుకోండి, ఇంకో ప్రసంగం ఎట్ట చేయండి. నేను నాకు ఇప్పుడు కొత్త మాట చెప్పాలి నువ్వు అంటే చెప్పాడు. వారు పిచ్చి మొహముడా, అసలు ముచ్చట రేపే ఉందరా అన్నాడు. స్తోత్రం. ఏం నిద్రటి చావలే, ఇంకా తెల్లరా ఎప్పుడు అంతకన్నా ముందు లేచిపోయింది దేవుని స్తోత్రం. ఇంకా లోపల చొరపడిందండి చెప్పేసిందా పేనం కుదిరి ఉండదు కదా. హల్లెలూయా. ఇంక నిద్రటదో. హల్లెలూయా. ఇకంతే. నేను వండుకొచ్చిన క్యారేజీ నేనే తినేసి అలవాటు నాకు లేదు. బిడ్డలందరికీ పెట్టాలి. ఒక్కొక్కడు ఎంత పెట్టినా మింగేస్తాడు. ఒకడు ఒక ముద్దే అరగంట నోట్లో పెట్టుకుంటాడు. ఓకేనా? స్తోత్రం చెప్పు. అయ్యో అంటాడు. ఒకడు ఇక్కడ ఉన్నాడు. ఆడికి ఒక ముద్ద పెట్టి నువ్వు గాజువాకి వెళ్ళి సరుకులు కొనుక్కొని రావచ్చు. వాడు అదే ముద్ద పెట్టుకొని తిరిగేస్తుంటాడు ఊరంతా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పే సువార్త వినండి. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలా సంవత్సరాలుగా నాకు ఉండిపోయిన ప్రశ్న ఇది. నిత్యము దహించు అగ్నితో ఎవడు సహవాసం చేయగలడు? అదొక ఛాలెంజ్ అంతే, అంత సీన్ లేదు. అప్పటికే ఎవడుంటాడో అలా సరిపెట్టుకున్నాను కొన్ని సంవత్సరాలుగా. నిన్నటి దినం ప్రభు నాకు బయలుపరిచాడు. ఒక బలిపీఠానికే ఛాన్స్ ఉందిరా, నువ్వు బలిపీఠం అయితే నీ ఇష్టం అన్నాడు. చెప్పా గట్టిగా స్తోత్రం. మబ్బుడిపోయిందే చాలా సంవత్సరాలదే అని చూశారు కొంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కలర్ వేసుకుంటేనే మీకు పేనం తుప్పుతుండదు. అద్దం ముందుకెళ్ళి కాసేపు ఎలా చూసుకొని ఓ తిప్పలు పడిపోయి అలా తెల్లబట్టలు బాలేవా చెప్పా నానా బాలేవా, కానీ మీకు మటుకు ఇష్టం ఉండదు. బొత్తిగా తెల్లబట్టలు ఏంటి చిచ్చి, కలర్ఫుల్గా ఉండాలి. ఎలిగిపో రంగులు తలుపు అనగానే దేవదూతంలో నుంచో చప్పట్లు పడతారు. నేను చూసి దయ్యాలు కొడతాయా ఏమో నాకు తెలియదు. కొంతమందికి తెలుపు అంటే ఎంత చిరాకు. రేపు పొద్దున పరలోకం వెళ్తే ఏంటి కంప్లీట్గా రోజు తెలిపానా వంచాన కుట్ట అని వీళ్ళు ఏ దేవత దగ్గరికి వెళ్ళిపోతారో నాకు డౌటు. కలరా ఇంకొక డైలాగ్ చెప్పనా, ఎలాగ అక్కడికి వెళ్ళాక తెల్లయ్యాక ఇప్పుడే వేసుకొని కలరా. స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళేదాకా ఎక్కడి బతికే అన్నవాడు నేను చేయాలి మీరు చెప్పండి. డైలాగ్ పట్టుకో. అక్కడికి వెళ్ళేదాకా ఇదే బతుకున్నది అన్నవాడు నేను చేయాలి చెప్పండి. ఏం చేయాలి? 9వ రోజున ఏం చేస్తారు? ట్రాక్టర్ మీద తీసుకెళ్ళి మీ ఇష్టం ఏం చేయమంటారు కోరుకుంటారు నాయన. మన టేస్ట్లు మన ఫీలింగ్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. ఎప్పుడు లోకలే, ఎప్పుడు డెవలప్, ఎప్పుడు లోకల్ అయితే రంగు బట్టలు వేసుకోవద్దు అన్నాను నేను. అన్నానా? అట్టాడా నేను కూడా వేసుకుంటానుగా. సమయం సందర్భం పద్ధతి పాడు ఏడవాలి కదా. ఎవడన్నా పెళ్ళికి కాకైతే నలసొక్క 40 ప్యాంట్ వేసుకు వెళ్ళిపోయి ఒక నల్ల కవర్లో సంద పెట్టిస్తే అక్కడ రాసుకునేవాడు రాసుకోడు. అసలు సందర్భం ఏడవాలి కదా. అబ్బాయి ఆలస్యమైపోతుందా, ముగించేయమంటావా? కూటమి అవ్వదు ఇప్పుడప్పుడే, కాలాలే చేయాలి. ఎవడైనా సరేనా ఓకే. ఎవరన్నా మధ్యలో లేచి వెళ్ళిపోయారు, ఏమైనా పద్ధతికి సాలేరు బాబు ముగించేయి అన్నట్టు అర్థం అవుతుంది నాకు. అలా అర్థం చేసుకోవద్దా? ఓకే దేవునికి ఇస్తుంది అంటే మరీ బతిక సాలే కూర్చోవా అని చెప్పలేక అలా పోతుంటారో అనిపిస్తుంటుంది. కొంచెం మర్యాద ఉంటుంది కదా. చాలే చెప్పే పద్దాక మేకులు సుత్తి కత్తి వచ్చా అనలేక సీరియస్గా లేచి అన్నారేమో అనిపిస్తుంది. అలా అనుకోకూడదా?
చెప్పరేరా. బలిపీఠమా నీ భాగ్యం ఎంత గొప్పది. స్తోత్రం చెప్పండి. బలిపీఠమా నీ భాగ్యం ఎంత గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్ప హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం భాగ్యం ఎంత గొప్పదంటే దానికి ఆకాశానికి మధ్యలో అడ్డం లేదు, డైరెక్ట్ యాక్సెస్. నెంబర్ 2, దాని మీద వాళ్ళే కెపాసిటీ ఆకాశ పక్షులకు లేదు. నెంబర్ 3, దుమ్ము ధూళి కూడా రాదు. నెంబర్ 4, ఈ సేవలోనే వచ్చిన బూడిద కూడా అడుగున జల్లెల్లోంచి కిందకి వెళ్ళిపోవాలి తప్ప పైన ఉండకలేదు. కొన్నిసార్లు ఈ సేవలో అరుగుతాం, కరుగుతాం, కొంత బూడిద అవుతుంటాం. ఆ బూడిద కూడా పైన ఉన్నది వెళ్ళిపోద్ది అడిగి. ఆమేన్. నేను అన్న డైలాగ్ ఎత్తి పట్టుకోండి. బలిపీఠమా నీ భాగ్యం ఎంత గొప్పది. స్తోత్రం చెప్పండి. మహారాజు గారి కుర్చీ అవ్వకపోయినా పర్లేదు కానీ ఆవరణంలో స్తోత్రం చెప్పండి. అడవిలో తుమ్మగా బతికే కన్నా ఆలయంలో బలిపీఠంగా బతకటం మేలు. ఎన్ని సామెతలు వచ్చేస్తున్నా నాకు దేవునికి స్తోత్రం. సామెతలు 32 జీవ రాసుకో. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం. నేను ఒక బలిపీఠంగా బతికితే అంతకన్నా భాగ్యం ఏంటండి. నిత్యము అగ్ని వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ బలిపీఠము బలంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? మీరు ఎందుకన్నా మంచిదని చెప్పకండి, ఆలోచించి చెప్పండి. ఏమండి, బలంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? ఎందుకు తెలుసా? బలిపీఠం అంతా ప్రిపేర్ అయిన తర్వాత, పర్ఫెక్ట్గా ప్రతిష్ఠించిన తర్వాత తైలంతో ఓ పాపిష్టుడు వస్తాడు, ఒక ఎద్దట్టుకు. ఒక పాపిష్టుడు ఒక ఎద్దట్టుకు వస్తాడు. ఏడో యాచకుడు, చిన్న తప్పు జరిగిపోయింది కానీ మా తరఫున చిన్న అపరాధ పరిహారార్థ బలి అర్పించు అంటాడు. ఇప్పుడు ఎద్దుని తీసుకొచ్చి ఏం చేయాలా చెప్పాలి గట్టిగా. దగ్గర 400 కేజీలు ఉంటుంది అది. ఆ ఎద్దుని తీసుకొచ్చి బలిపీఠం పెట్టాలా. బలిపీఠం తట్టుకోగలగాలి. అంటే బలిపీఠం యొక్క లక్షణం భారము మోసేదై ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? ఊరి బయటకు పశువుని తీసుకెళ్ళి వధించి ఇక్కడికి తేవాలా? దీని మీద బలివ్వాలా? అసలు బలివ్వాల్సింది కాబట్టే దాని పేరేంటి? ఆ ఎంతలా వెళ్తూ దాని మీద పెట్టేసి ఎలాగంటే కొత్తగా వచ్చాడు చిన్నపిల్లడు, మీరు అంతంతా మరి హల్లెలూయా. మరి చూడల్లా పౌరము గొప్ప తెస్తాడా? వాడు ఎద్దుని తెచ్చాడు, ఏం చేయమంటా? లేదండి మా చర్చిలో ఎద్దుల్ని అర్పించేంత బలిపీఠాలు లేవు సార్, మా మినిస్ట్రీ చిన్నది, ఇక్కడ గువ్వలు పౌరములు మాత్రమే తేవలను అని పోటీ పెడతామా? స్తోత్రం చెప్పరారా? మీకు అర్థం అవుతుందా? ఒక్కొక్కసారి బలిపీఠం మీద ఏం పెట్టేస్తాం చెప్పండి, ఏం పెట్టేస్తాం చెప్పా గట్టిగా. ఎందుకని? అది తెచ్చింది అది. నేను ఆడ గుమ్మలో కూర్చొని పొద్దున్న లేచి కానీ వాళ్ళందరూ పౌరాలే తేవాలి, వీళ్ళందరూ గువ్వలే తేవాలంటానా? ఏ పాపిస్తోడు ఏం చేస్తాడో దేవుని స్తోత్రం చెప్పు. ఇవాళ ఏమొస్తుంది? ఎద్దు వస్తుంది, రేపొద్దున ఏమొస్తుంది? గొర్రె, రేపొద్దున గువ్వ, ఏది వచ్చినా దాన్ని ఏం చేయాలి? దాని మీద బరువుని మొయ్యాల, చిన్నదానికి అవకాశం ఇవ్వాలి. దాని పేరేంటి? బలిపీఠం. దాని పేరేంటి చెప్పండి? మన రేంజ్కి ఇక్కడ బలిపీఠం పెద్దదే. ఎద్దులు పట్టరండి, గువ్వలు పని చేయవు అనకూడదు. గువ్వొచ్చిన ఎద్దు వచ్చిన బలిపీఠము భరించాలా వద్దా? మూడోది, బలిపీఠం మీద ఎవడన్నా ఒక ఫ్లవర్ వాజ్ పెడతాడా? చెప్పండి రా. బలిపీఠం మీద ఎవడన్నా ఒక ఫ్లవర్ వాజ్ పెడతాడా? అందంగా ఉంటుందని చెప్పేసి 4 గులాబీ పూలు తీసుకుందామని ఎవడన్నా పెడతాడా? దానికి సొంపు సోకేం ఉండదు, దాని మీద పెట్టేని కట్లే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎద్దుని తీసుకొచ్చి దీని మీద పడుకోబెడతామండి. పడుకోబెట్టాక బలిపీఠం మీద అప్పుడు ఏం చేయాలండి? చెప్పా పెట్టి కొడితే దేవునికి స్తోత్రం. ఎద్దు ఎగిరెగిరి పడుతుంటది, తట్టుకోవాలా. రక్తం చిందుద్ది, తట్టుకోవాలా. అగ్ని వస్తుంది, తట్టుకోవాలా. ఇటు కత్తి దెబ్బకి, ఇటు రక్తపు ప్రవాహానికి, అటు అగ్నికి తట్టుకోవాలి. కనుకనే ఈ కర్ర మీద ఇత్తడి రేగి పెట్టారు. హల్లెలూయా. ఒక కాపాడేది,
తట్టుకునేది. ఆ కృప పొందకపోతే మనకి ఇది సాధ్యమా? చౌకముగా పర్ఫెక్ట్గా చేశారు, కానీ దాని మీద ఏముండాలి? ఇత్తడి రేకు ఉండాలి. లేకపోతే పని చేస్తుందా? లేకపోతే దాని ఫలితం ఉంటుందా? ఈరోజు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన ఉపదేశం నెంబర్ 1, సీరియస్గా నోట్ చేసుకోండి. నెంబర్ 1, నేను అరణ్యములో ఉండిపోకూడదు. నేను ఒక లోయలో తుమ్మ చెట్టుగా మిగిలిపోకూడదు. నన్ను నరికి ఒడ్డుకు తెచ్చే దైవజనుడు కావాలి. ఆమేన్. నన్ను ముక్కలు ముక్కలుగా చేసేసేసే అవకుడు కావాలి. నన్ను ఒక పెట్టెగా తయారు చేసేవాడు కావాలి. నేను ఒక బలిపీఠంగా మారిపోవాలి. నేను ఆవరణలోకి వచ్చేసేయాలి. ఆమేన్. నేను ఇంకా మా ఊర్లో ఉండను, మా అరణ్యంలో ఉండను, మా లోయలో ఉండను, ఆలయంలో ఉంటాను. ఆలయంలో ఉంటాను. సేవకు సమర్పించుకునే వాళ్ళు కావాలి, సేవకు వచ్చేవాళ్ళు కావాలి, సేవకు అర్పణ చేసుకునే వాళ్ళు కావాలి, బలిపీఠముగా మారడానికి ఇష్టపడేవారు కావాలి. మీలో దహించగలుగుతూ నిత్యం ఎవడు సహవాసం చేస్తాడు? బలిపీఠం అయితేనే సహవాసం చేయగలరా? ఇంకెవరికి ఆ స్థాయి లేదు. ఇప్పుడు ఈ సహవాస కూడికలలో మన టార్గెట్ ఏంటి? మనము యేసయ్యతో సహవాసం చేస్తే మన విలువ పెరుగుద్ది. నెంబర్ 1, ఓకేనా? నెంబర్ 2, నిత్యము ఆయనతో సహవాసం చేయుటకే మనం పిలువబడ్డాం. మన నిత్యము ఆయనతో సహవాసం చేయడానికి మనం ఒక బలిపీఠం అవ్వాలి. ఇది 3వ సందేశం. ఆమె ఈ సందేశాలన్నీ ఏ సందేశాలండి? సహవాస సందేశాలు. ఆమె అనండి గట్టిగా. ఆమె. ఇప్పుడు మనందరం కూడా చెప్పండి, తుమ్మ చెట్టుగా మిగిలిపోతామా? షిత్తీము లోయలో ఆగిపోతామా? అరణ్యములో ఏపుగా ఎదిగి పెద్ద నేడు చెట్టుగా మారిపోదామా? ఎంతకాలం పెరిగితే సుఖమేంటి సార్? త్వరగా నరకబడి గుళ్ళోకి వస్తే మేలు. కానీ కనుక మీ కులంలోనే, మీ ఉద్యోగంలోనే, మీ వ్యాపారంలోనే, మీ చదువులోనే మీరు బాగా పెరిగిపోవాలని కలలు కనకండి. పెరిగిన చాలు, ఇక సేవలోకి రండి. ఎంతమంది ఆమె అనగలుగుతారు? ఈజీ కాదు బిడ్డలారా. మీ చదువులో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యవహారములలో ఇంకెంతకాలం బలపడతారు? ఇంకా అంతకంతకు పైకి ఎదగాలండి, ఇంకా వర్ధిల్లాలండి, ఇంకా టర్నోవర్ పెరగాలండి. చేసిన కాడికి సార్లు రా దేవుని సేవకే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. వస్తారా మందిరంలోనికి? స్తోత్రం చెప్పండి. అప్పగించుకుంటారా బలిపీఠముగా? సమర్పణలోకి వస్తారా సేవ కోసం? ఆమేన్, ఆమేన్. మీ బిడ్డలను సేవకిస్తారా? పరిచర్యలో సమర్పణలోకి వస్తారా? మెల్లమెల్లిగా ఒక్కొక్క చెక్కుబడి జరిగి, బిగించబడి, రేకులో పొదిగి ఆవరణలోకి వచ్చేసారనుకో, ఇక తిరిగిలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు బిడ్డలారా? నీవు గాను ఒక బలిపీఠముగా మారేవనుకో, నీకు ఒక ఛాన్స్ ఉంది. నిత్యము దహించు అగ్నితో నీవు సహవాసం చేయగలవు. యెషయా 33:14 ఉన్న ఛాలెంజ్ నెరవేర్చగలుగుతా. మీలో ఎవరు కోటీశ్వర్లు? లైన్ కట్టేసాడు ఒక్కొక్కడు. కౌన్ బనేగా కరోడ్పతి, లైన్ కట్టేశారు జనం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? మీలో ఎవరు బలిపీఠమగుదురు? ఆమేన్. ఎప్పటికీ నీ మీద అగ్ని ఉంటుంది. నీ మీదకి దిగి వచ్చిన అగ్ని ఆరిపోకుండా చూసుకునే బాధ్యత నాది. ఎప్పటికప్పుడు 2 కట్టెలు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వైతే సమర్పణలోకి రా, నువ్వైతే అడవిలోంచి బయటికి రా, నువ్వైతే శక్తిలో వదిలేయి, నువ్వైతే ముందు సేవకరా. విషయమై బాధ్యత తీసుకుంటాక నేను సిద్ధంగా ఉన్నాను. ఖడ్గం సిద్ధంగా ఉంది, నరికేవాడు సిద్ధంగా ఉన్నాడు. అప్పగించుకునే తుమ్మ చెట్లు ఉన్నాయా? నరకబట్టడానికి ఇష్టపడతారా? ఆయన ఆలయంలోకి వచ్చేస్తారా? మరి అప్పుడప్పుడు పార్కులకి, సినిమాలకి, ఈ గెంతులట్లకి ఛాన్స్ ఉండదు. మరి ఇంకా ప్రభు సన్నిధిలో సంతోషపడటమే, వాక్యములో, పాటల్లో, ఆరాధనలో, ఆయన ప్రేమలో, ఆయన కృపలో, ఆయన అభిషేకంలో, ఆయన పరిచర్యలో,
ఆయన చేతిలో వాడబడుటలో ఇక ఇందులో సంతోషించాలి తప్ప ఒక సినిమాలో, ఒక స్కిట్లో, ఒక చండాలంలో ఇక సంతోషించడం లేదు. ఆలోచించుకున్నారా? అర్పించుకోగలుగుతారా? నేను ఆయన ఆవరణములో ఒక బలిపీఠముగా మారినా చాలు, నేను సిద్ధంగా ఉన్నాను. బలిపీఠం యొక్క భాగ్యం నాకు కావాలి. బలిపీఠం రేంజ్ చెప్పాను కదా ఇందాక, ఇత్తడి రేకు ఉంటుంది కదా, అందువల్ల అగ్ని వచ్చిన చాలాసేపటి వరకు హీట్ చల్లారదు. చివరిగా ఈ బలిపీఠానికి ఇలాగ 4 వైపులు 4 కొమ్ములు ఉంటాయి. ఒకడు పాపం చేసి చంపబడుటకు తగినంత పాపం చేశాడు. కత్తి పట్టుకొని చంపడానికి పరిగెత్తుకొస్తున్నారు. వాడిని చంపడమే న్యాయం, వాడు చేసిన పాపానికి శిక్ష. వాడు పారిపోయి వచ్చి బలిపీఠం పట్టుకుంటాడు. ఎప్పుడైతే బలిపీఠపు కొమ్మును పట్టుకుంటాడో, చెప్పండి, అది చల్లగా ఉంటుందా? చెప్పాలి మీరు. హాయిగా ఉందా? తొక్కలు ఎక్కిపోతాయి మళ్ళీ. కానీ బతిపోతాడు. కానీ చెప్పండి, బతిపోతాడు. నిన్ను ముట్టుకున్నవాడు హాయిగా ఉండకపోవచ్చు, నీతో సహవాసం చేసిన వాడికి ఎంజాయ్మెంట్ ఉండకపోవచ్చు, నీతో క్లోజ్గా ఉన్నవాడికి సరదాలేమి ఉండకపోవచ్చు, కానీ నిన్ను పట్టుకున్నందుకే అడు బతికిపోతాడు. ఎందుకంటే నువ్వు మండుతున్న వ్యక్తివి, నువ్వు కాలుతున్న వ్యక్తివి. చల్లగా ఉండాలని ఆశపడుతున్నావా? మండాలని ఆశపడుతున్నావా? దైవజనులందరూ నాకు ఇష్టమే, కానీ నా సేవ ప్రారంభం నుంచి నాకు స్ఫూర్తి లాంటి పెద్ద దైవజనుడు నేను ఎప్పుడు ముఖాముఖ చూడలేదు, కలుసుకునే అదృష్టం అంతకన్నా కలగలేదు. ఆయన పేరు రైనాడ్ బాంకే. ఆ గొప్ప దైవజనుడు అప్పుడప్పుడు నాకు చాలా బాధ వస్తే, కృంగిపోయినట్టు అనిపిస్తే, వేదన అనిపిస్తే వెంటనే ఒక రైనాడ్ బాంకే మెసేజ్ పెట్టుకొని చూస్తాను. మళ్ళీ రీఛార్జ్ అయిపోతాను ఇచ్చి రక్తం ఇచ్చి. ఫుల్ డెడ్ అయిపోయిన బ్యాటరీ ఈ చివరికి వచ్చి గుద్దేసుకుంటాను ఇంకా దెబ్బకంతే. ఇంకంటే ఓ ప్రసంగం పెట్టేసుకుంటాను అంతే. మళ్ళీ బయటికి ఎలా వస్తాను తెలిసిన అంతే, ఒక్కొక్కటి దెబ్బ చచ్చిపోతాను, అలా వచ్చేస్తాను బయటికి. హల్లెలూయా. ఆ దైవజనుడు ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నాడు, I don't need any warm-up exercise because I'm already hot. నన్ను పట్టుకున్నదన్నమాట. ఎక్సర్సైజులు చేసేవాడికి 200, 100, 400 మీటర్లు పరిగెత్తేవాడికి తెలంగాణ విజిల్ పెట్టి పరిగెత్తంటారు, ముందు గ్రౌండ్ చుట్టూ పరిగెత్తేసారు. వార్మప్ ఎక్సర్సైజులు ఉంటాయి. కొంచెం వాడి బాడీ హీట్ అవ్వాలి. ఆ కూల్ కండిషన్లో అంత హెవీ ఎక్సర్సైజ్ చేసేయకూడదు, ఆ వెయిట్లు అయిపోయకూడదు. ముందు వార్మప్ కొట్టాలి, వాలీబాల్ వాడు కొట్టాలి, కరాటే వాడు కొట్టాలి, అందరు కొట్టాలి. ఎవరికైనా వార్మప్ అవ్వాలి కొంచెం. ఈయన అంటాడు, ఐ డోంట్ నీడ్ ఎనీ వార్మప్, ఐఎమ్ ఆల్రెడీ హాట్ అంటాడు. నాకు వార్మప్ అవసరం లేదు, ఆల్రెడీ వేడిగా ఉన్నా నేను అంటాడు. ఈ స్టేట్మెంట్తో మిమ్మల్ని విడిచిపెడుతున్నాను ఈ పగలు. ఎప్పటికప్పుడు వేడి చేయబడే అవసరతలో ఉంటావా? ఎప్పుడు వేడిగా ఉంటావా? ఇన్ని ఆశల కలబోత ఒకటే, నీవు ఒక బలిపీఠంగా మారటమే. దహించు అగ్ని నీ మీదకే వస్తాడు. ఇంకే ఉపకరణంకి రాదు, ఇంకే ప్లేస్లోకి రాడు, ఇంకే ఉపకరణంలోకి రాడు. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం అంటే సమర్పణ. నీవు ఒక సరైన సమర్పణ జీవితంలోకి వస్తే, నీ శరీరం విషయంలో, నీ మనస్సు విషయంలో, నీ జీవితం విషయంలో ఒక సరైన సమర్పణలోకి నీవు వస్తే, నీ మీదకి నేరుగా దేవుడు అగ్నిగా వస్తాడు. నిత్యము నీ మీద నిలిచి ఉంటాడు. అగ్నికి కేర్ ఆఫ్ అడ్రస్ బలిపీఠమే. అగ్నికి ఆకాశానికి మధ్యలో అడ్డమేమీ లేదు. నిన్ను ముట్టుకున్నవాడు కూడా బతికిపోతాడు, సావవలసిన వాడే బతికిపోతాడు, చంపాల్సిన వాడు ఆగిపోతాడు. ఎంత భాగ్యము నువ్వు బలిపీఠం అయితే నీకు కలుగుద్ది. నీవు ఇష్టపడుతున్నావా బలిపీఠంగా మారడానికి? ఒక సమర్పణలోకి రండి. దేవుడు అగ్నితో నిత్యము మన మీద ఉండే సహవాస భాగ్యమును మనము పొందిదముగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.